సన్నిధి వచ్చినందుకు వందనాన్ని నడిపింపుడు కలుగు చేయండి. నీ అసాధారణ కృపను విడుదల పరచండి అయ్యా. ఈ దినముని కార్యాలు నూతన పరచండి, నీ ఉద్దేశాలు నూతన పరచండి. శకల రకంతల రబల శక్తల కదన సకల రకంతల కతర కమరు అతియలన రిఖమన హంటూర బసకెతెలి రిక శకతురనమ రిఖమన కంటుల బర్రహ సంతర కటల బరణ రిఖమల కతురమ సంతన టూర బల బశంతనమర. థ్యాంక్ యూ జీసస్. తండ్రి నేను స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. నీ కార్యములు గొప్పవి, నీ ఉద్దేశాలు గొప్పవి, నీ ఆలోచనలు గొప్పవి. నీ కార్యం అంతా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీ కృపా హస్తాలు మా వైపు చాలు, నీ నడిపింపై మా వైపు ఉంచున్నాను. మహిమ కీర్తి గణిత ప్రభలు మీకు ఆరోపిస్తున్నాను. ప్రతి అభ్యంతరాలు యేసు అధికారనామలు తొలగిపోనుగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రతి అవరోధాలు యేసు అధికారనామలు తొలగిపోనుగా కానీ ప్రకటిస్తున్నాను. నిత్యంగా దైవ కార్యములకు నెరవేర్చబడును గాక, దేవుని ఉద్దేశములకు నెరవేర్చబడును గాక, కార్యములన్నీ నూతన మగును గాక. తండ్రి నామానికి మహిమ కీర్తి గణిత ప్రభావం ఆరోపిస్తూ పరిశుద్ధాత్మాని సహాయాన్ని వేడుకుంటున్నాను, పరిశుద్ధాత్మని సహాయాన్ని వేడుకుంటున్నాను. మీరు మా మధ్యలో కదలాడండి, స్వేచ్ఛగా కదలాడండి. మీ కార్యము నూతన ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కుటుంబం మీద తరతరముల ఆశీర్వాదం పలుకుతున్నాను తండ్రి. నా ఆయన పిల్లల తరముల మీద ఆశీర్వాదములు పలుకుతున్నాను నా పరమ తండ్రి. నీ కృపతో కప్పమని దీవించి ఆశీర్వదించమని మహిమ కీర్తి గణిత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు, మీ అందరికి వందనాలు. హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికి. మంచి సంతోషం చెప్పొచ్చు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చాలా సంతోషం. నన్ను ఈ రాత్రి ఆహ్వానించిన దైవజనులు ఇర్మియా గారికి, సిస్టర్ గారికి, వారి కుటుంబానికి, అమ్మకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మంచివాడు, ఉన్నతమైన వాడు. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా నిలబడాలనేది దేవుడి ఉద్దేశం, దైవ చిత్తం. దైవ చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏం చేయడం అవసరం లేదు. దైవ చిత్తంలో మనం కొనసాగినప్పుడు ఖచ్చితంగా దైవ కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే నిర్ణయించుకున్నాను నిజంగా సాటర్డే ఎక్కడికి వెళ్ళకూడదని. కానీ మళ్ళా చెప్తున్నా, నేను ఈ పరిచర్య మీద దైవికమైన ప్రణాళిక, దైవికమైన ఉద్దేశం ఈ కుటుంబం మీద, ఈ కుటుంబస్తుల మీద, ఈ పరిచర్లో కనెక్ట్ అయిన కుటుంబాల మీద దేవుని యొక్క ఆలోచన గొప్పది, దేవుని యొక్క ప్రణాళిక గొప్పది. ఎవరైనా ఒక విత్తనం విత్తేటప్పుడు విత్తనం చూసి ఎవడు విత్తడు. విత్తనము మొలకెత్తుద్దని, అది చెట్టు అవుద్దని, అది కొమ్మలు వేస్తుందని, అది చిగురించి పెద్దదవుతుందని, కొమ్మలు వేస్తుందని, అది పువ్వులు పూస్తుందని, కాయలు కాస్తుందని, అది ఫలములు అవుతాయనే ఆశతోనే ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? విత్తనాన్ని విత్తుతారు. అలాగే దేవుడు కూడా ఈ భూమి మీద బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తే ప్రాథమికంగా మనిషి కుమారుడే మొదటి విత్తనంగా, ప్రథమ ఫలంగా విత్తబడ్డాడు అని బైబిల్ చెప్తుంది. సో ఆయన మరణంలో నుంచి సంఘం బయటకు వచ్చింది. ఆనాడు ఆదాము ప్రకటెముకలో నుంచి ఆమె బయటకు వచ్చినట్లుగా యేసుక్రీస్తు మరణించిన తర్వాత సంఘం బయటకు వచ్చింది. హల్లెలూయా. సో ఏదైనా ఒక ప్రారంభం, ఏదైనా ఒక మొలక, ఏదైనా ఒకటి బయటికి రావాలి అంటే మొదటిగా అది ఏమవ్వాలి అంటే ఆ విత్తనమైన, ఆ వ్యక్తి అయినా మరణించాలి. మన జీవితంలో కూడా చూడండి, ఒక నూతనమైన జీవితం ప్రారంభించబడాలి అంటే మనలో ఉన్న పాతవి అన్నీ ఏమైపోవాలి చెప్పండి? మరణించాలి, సిలువ వేయబడాలి. సో మరణం తర్వాతే క్రైస్తవం చెప్తున్న మన క్రిస్టియన్స్ ఉన్న నిరీక్షణ ఏంటంటే మరణం తర్వాతే అసలైన జీవితం ప్రారంభించబడుతుంది. మరణం తర్వాతే మహిమ కలిగిన జీవితం ప్రారంభించబడుతుంది. అసలు మరణం తర్వాత ప్రారంభించబడటం ఏంటి? ఈ లోకంలో మరణం అందరికీ విషాదం అండి, కానీ క్రైస్తవులకు ఒక్కరికే మరణం విషాదంగా ఉండదు. కారణం ఏంటంటే క్రైస్తవులు ఒక్కరికి నిరీక్షణతో మరణాన్ని స్వీకరిస్తారు. చెప్పండి కూడా దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వి హావ్ హోప్.
మనకి నిరీక్షణ ఉంది. కాబట్టి ఈ మరణాన్ని గురించిన విషయాలు వింటున్నప్పుడు మనం ఏం చింతించిన అవసరం లేదు, బాధపడని అవసరం లేదు. అందుకని తెస్సలోనికలో దైవజనుడు పౌలు అంటాడు, మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించకూడదు. అంటే వీఆర్ నాట్ సేమ్ లైక్ అదర్స్. మనం ఇతరుల వల్లే దుఃఖించకూడదు. అందుకనే మీరు గమనించిన బైబిల్లో కనబడుతున్న యోబులు, బైబిల్లో కనబడుతున్న భక్తులందరూ ఈ రోజున 2025 మనకు కనబడుతున్నారు. ఎందుకంటే వారి జీవితాల్లో మరణాలు ఎదురైనా మీకు కొన్ని విషయాలు చెప్తాను వినండి. ఒక యవనస్తురాలు యొక్క భర్త చనిపోయాడు. 12 ఏళ్ళు సంసారం చేశారు, సేవ చేశారు. సేవలు ఒక దైవజనురాలు యొక్క భర్త చనిపోయాడు. పోయిన సంవత్సరం మీకు తెలుసు సుమా సిస్టర్ యొక్క భర్త చనిపోయాడు. ఈ మధ్య కాలంలో నిస్సి అని ఒక సిస్టర్ తెలంగాణ ఏమైనా కాలంలో ఉంది, తన భర్త ప్రశాంత్ చనిపోయాడు. ఈ మధ్య కాలంలో ఒక దైవజనుల కుమారులు 2 చనిపోయారు. ఆ దైవజనులు రఘుయేల్ గారు 2 చనిపోయారు. సో వీరు చనిపోయినప్పుడు ఎవ్వరు కూడా దుఃఖంతో లేకపోతే ఒక బాధతో మాట్లాడాల. కారణం ఏంటంటే బైబిల్ వాళ్ళకి నిరీక్షణ ఇచ్చింది. దేవుని వాక్యం వాళ్ళకి భవిష్యత్తును తెలియపరిచింది. ఒక మాట చెప్తాను వినండి, భవిష్యత్తుని ఎరిగిన వాడు ఎవడు చింతపడ్డండి. ఆమేనండి. చింతలు ఎవరికి వస్తాయి చెప్పండి, చెప్పండి. నెక్స్ట్ ఏంటో తెలియనోడికి, రేపేం జరుగుతుందో తెలియనోడికి ఏమొస్తుంది చెప్పండి. రేపు నా భవిష్యత్తు ఏంటి, నా బ్రతికి ఏంటి, నా జీవితం ఏంటి, నా లైఫ్ ఏంటి, రేపు ఎలా బతకాలి, రేపు ఎలా తినాలి, రేపు ఎలా ఉండాలి, రేపు ఏంటి, నా బిడ్డలు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా పరిచయం ఏంటి, రేపు ఏం చేయాలి, రేపు ఎట్లా కట్టాలి, రేపు డబ్బులు ఏంటి. సో దీనికోసం ఆలోచన కలిగిన ఎంత గొప్పోడైనా ఏముంటుంది చెప్పండి వాడికి. కానీ భవిష్యత్తు ఎరిగిన వాడు ఎవడైనా చింతపడతాడా? మాట్లాడలేదు మీ అందరూ. చింతపడతా ఏమండి. ఒక రోజున బైబిల్లో నెబుకద్నెజర్ రాజు కళ వచ్చిందండి. కళ వస్తే మనవాడికి ఆ కళ ఏంటి అర్థం కాల. ప్రస్తుతం జరిగినటువంటి ఏం జరుగుద్దో అని ఆలోచిస్తూ పడుకున్నాడంట. అంటే నెక్స్ట్ ఏం జరుగుద్ది, నా రాజ్యంలో ఏం జరుగుద్ది అని ఆలోచిస్తే ఆ బాధలో ఏదో కళ వచ్చింది. ఆ కళ అర్థం కాక ఆయన ముఖం వికారం అయిపోయిందని, అతను చింతపడ్డాడని, నిద్ర పట్టలేదని, కోపం వచ్చిందని అర్థం కాక తల వీక్కున్నాడని బైబిల్లో రాయబడింది. అంటే ఒక వ్యక్తి ఎంత రాజైనా నెక్స్ట్ ఏంటో అర్థం కాకపోతే ఏముంటుంది చెప్పండి, మాట్లాడండి గట్టిగా, చింత ఉంటుంది. కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారు, పరిశుద్ధ దేవుణ్ణి కలిగిన వారు, యేసుని నిజదేవునిగా కలిగిన వారు చింతపడనవసరంలా. ఎందుకంటే మన భవిష్యత్తు ఆయనే అయి ఉన్నాడు. చప్పలు కొట్టండి. మనకు దేవుడు తన సంకల్పాన్ని తెలియపరుస్తాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు తను ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచినవి ఏమంటే కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరమని రాసిన ఆయనే మనకైతే దేవుడు దానిని ఆత్మ వలన బయలుపరుస్తాడని రాయబడి ఉంది. హల్లెలూయా. అందుకనే మనకైతే అంటే మనకు అంటే ఇతరులకి మనకి తేడా ఏంటి? మనము క్రీస్తు బిడ్డలం, మనము దేవుని దర్శనం కలిగిన వాళ్ళం, మనం దేవుని పిలుపు కలిగిన వాళ్ళం. కనుక మనకి దేవుడు బయలుపరుస్తాడు, తన సేవకులకి బయలుపరుస్తాడు, తాను సంకల్పించిన దాన్ని బయలుపరుస్తాడు, తాను సిద్ధపరిచిన వాటిని బయలుపరుస్తాడు, రహస్యమైన వాటిని బయలుపరుస్తాడు, అండ్ ఫ్యూచర్ ఏంటో తెలియపరుస్తాడు. ఏమంటే అబ్రహాముతో మొదలెట్టినప్పుడే యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షత అబ్రహాముతో అప్పుడే తెలియపరిచాడు. భవిష్యత్తు ఏంటో దేవుడు తెలియపరుస్తాడు. ఆది కాలంలో పాపం జరిగి వారి మీద శాపం విడుదలైనప్పుడే ఆ సర్పం యొక్క తల యేసయ్య చిత్తకు కొడతాడని ఆదికాండం 3వ అధ్యాయంలోనే తండ్రి అయిన దేవుడు బయలుపరిచాడు. ఆమేన్ చెప్పండి. యేసు నామములో నేను ఏం చెప్పదలిచిన మొదటి మాట, దేవుడు మనకి అనేకమైన విషయాలు తెలియపరుస్తాడు. కాబట్టి ఏ విషయంలో కూడా చింతపడని అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు భవిష్యత్తుని ఎరిగిన దేవుడు. ఈ పరిచయంలో దేవుడు దైవజనులు బర్నబాస్ గారితో దేవుడు ప్రారంభించారు. ఎక్కడి నుంచి వచ్చారు వారు? ఎక్కడి నుంచి వచ్చారు అమ్మా? ఒర్రీసా నుంచి. చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు కూడా తెలియదు మీకు. నాకు తెలిసినట్టు కూడా మీకు తెలియదు. మీ మొఖాలు మాడిపోయిన స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అడావిడిగా స్టేటస్లు ఎట్టకపోయినా అందరూ దయచేసి గుండెల్లోకి వెళ్ళలేదు. అయితే అందరూ హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని క్షమించును కాక ఏమనుకోకుండా స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు దయచేళ్ళు? ఒర్రీసా నుండి వచ్చారు. భాష కాని భాష, ప్రాంతం కాని ప్రాంతము, మనుషులు తెలిసిన వాళ్ళు, అలా ఆ ప్రాంతం నుంచి దేవుడి సేవా పిలుపు కోసం ఇక్కడ నడిపించాడు. అంటే దేవుడు ఏమి ఆలోచించకుండా ఇక్కడ పిలిచాడు అంటారా? చెప్పండి గట్టిగా. ఆలోచించే పిలిచాడు, ఉద్దేశంతోనే పిలిచాడు. తన చిత్తం అంతా దేవుడు నెరవేర్చాలని దైవజనులు నిలబెట్టుకున్న తర్వాత ఇక్కడ పరిచయం ప్రారంభించారు. నాకు తెలిసిన దగ్గర నుంచి దైవజనుల కోసం నేను మంచి సాక్ష్యమే కానీ ఇప్పటి వరకు చెడ్డ సాక్ష్యం నేను ఏది వినలేదు. హల్లెలూయా. ఎందుకంటే నిజంగా
దైవజనుడు మరి మరణించారు, కానీ ఆయన సాక్ష్యం మాత్రం మరణించలేదు. ఆమేనండి. ఆయన క్రియలు మరణించలేదు. హల్లెలూయా. ఆయన ప్రార్థన మరణించలేదు, ఆయన దర్శనం మరణించలేదు, ఆయన పిలుపు మరణించలేదు. ఆమేన్ అంటలేదు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. సో దైవజనులు అక్కడి నుంచి వచ్చారు, ఈ ఏలూరు ప్రాంతంలో విత్తబడ్డారు. దైవజనులు విత్తబడిన తర్వాత విరవబడ్డారు, కష్టపడ్డారు, నలిగారు, ప్రయాసపడ్డారు, ఆదరించారు, సువార్త చేశారు, ప్రజలను సమకూర్చారు. ఎట్టకేలకు ఆ విత్తనం ఏమైంది చెప్పండి? మరణించింది, చచ్చిపోయింది. చాలా రోజులు అసలు ఆ విత్తనం జనరల్గా చూడండి, విత్తనము భూమిలో విత్తినప్పుడు అది ఎవరికి కనబడదు, చాలా రోజులు కనబడదు, అది దాచిపెట్టబడి ఉంటుంది. ఆ విత్తనం భూమిలో వేసినప్పుడు పక్షులు తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆ విత్తనం భూమిలో వేసినప్పుడు మీరు దేని బిడ్డారా, దాని నుంచి మొలక రాకుండా నానా విధ ప్రయత్నాలు జరుగుతాయి. కానీ బైబిల్ క్లియర్ గా చెప్తుంది, విత్తనానికి సారమును జీవమునిచ్చి మొలకెత్తించువాడు దేవుడే అని చెప్తుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సో ఇదే బిడ్డలారా, ఆ విత్తనం విత్తినప్పుడు చాలా దినాలు కనబడాల, కానీ ఆ విత్తనం మరణించిన తర్వాత, ఎప్పుడు చెప్పండి? మరణించిన తర్వాత దాంట్లో నుంచి ఏమొస్తుంది చెప్పండి? ఒక మొలక వస్తుంది. ఆమేన్ అంటారు గట్టిగా. హల్లెలూయా. ఆ తర్వాత ఆ మొలక వచ్చినప్పుడు ఆ మొలక కొంచెం అప్పుడు ప్రపంచానికి కనబడుతుంది. అంతకు ముందు వరకు అసలు అది ఉందా లేదా తెలియలా. దైవజనులు మరణం తర్వాత ఈ పరిచయం దేవుడు కొంచెం బయటికి తీసుకొని వచ్చాడు. అది మొలకెత్తడం ప్రారంభించింది. మొలకెత్తినప్పుడు కూడా చాలా పక్షులు రావడానికి, ఆ పక్షులు వచ్చి ఆ మొలకలను కూడా లాగేయడానికి ప్రయత్నాలు చేసినాయి. అయినప్పటికీ దేవుడే కాపరిగా, దేవుడే తోటమాలిగా కాచి కాపాడాడు. దేవుడు కంచి వేశాడు, దేవుడు ఎరువు వేశాడు, దేవుడు నీరు పోశాడు, వాక్యమనే నీరు పోశాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మని నీరు పోశాడు, వాక్యమని ఎరువు వేశాడు. దేవుని బిడ్డలారా, కాపరి కంచి వేశాడు. వేసి ఆ మొలక స్లోగా వెదగడానికి దేవుడు కృపని అనుగ్రహింపచేశాడు. ఈ రోజున నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటాను, నేను మొదట చూసినప్పటికీ ఈ రోజు నేను చూస్తున్న పరిచయకి చాలా వ్యత్యాసం దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఇలా జరుగుతుందనే విషయం నేను 2-3 సంవత్సరాల క్రితమే చెప్పాను నేను. నేను చెప్పండి, 3 సంవత్సరాల క్రితమే ఇలాగే ఉంటుంది. పరిస్థితులన్నీ వ్యతిరేకమైపోయినప్పుడు జనరల్ గా దైవజనులు మరణించిన రోజు నేను చెప్పిన వర్తమానంతోనే ఇక్కడ ఉన్న సిస్టర్స్ కి నేను కనెక్ట్ అయ్యాను. ఆ రోజున మీరు చాలా బాధపడుతూ అది వచ్చేది పెద్దక్క, ఆ పెద్దక్క గేట్ పట్టేసింది, స్తోత్రం కలుగును గాక. అంటే సన్నగా అయిపోయింది మా అక్క. హల్లెలూయా. అదే చిన్నకు ముందు వచ్చేది పెద్దక్క, చిన్నక్క, చివరక్కలు ఇప్పుడు వచ్చారు. హల్లెలూయా. ఏం చేస్తాను, డ్యూటీ ఎక్కువైపోయింది. ఏం చేస్తామని బాబు, ప్రభు వాళ్ళని దీవించి క్షమించి ఆశీర్వదించును గాక. అదే డ్యూటీ కదా. వంటలేనండి, వంటల ప్రోగ్రాం అయి ఉంటుంది. అయితే హల్లెలూయా. ఏదో వంట ప్రోగ్రాం ఈరోజు తినని రోజు పెట్టేస్తున్నారు వంటలని నాకు. హల్లెలూయా. అయితే ఆ రోజున దైవజనులు మరణించడం బాగా ఏడుస్తున్నారండి. కృంగిపోయి, అసలు మా దైవజనుడు ఎందుకు మరణించాలి, మా పర్లమాస్ గారు ఎందుకు మరణించాలి, ఇక చూడండి తల పట్టుకొని ఎందుకు మరణించాడని ఆలోచనతో కూర్చొని ఆ టైంలోనే కాన్ఫరెన్స్ కల్లా నేను వాక్యం చెప్తుంటే దాంట్లో జాయిన్ అయితే నేను ఆ రోజు వాక్యం ఏం చెప్పానంటే, దైవజనులు ఎందుకు మరణించారో వాక్యం చెప్పాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ రోజున మీ దేవుని బిడ్డలారా, వారికి ఆ వాక్యం అలాగే దైవజనుల మరణమే నన్ను కూడా ఈ పరిచయం కనెక్ట్ చేసింది. హల్లెలూయా. నన్ను కూడా ఈ కుటుంబాలు కనెక్ట్ చేసింది. అబ్రహం గారు ఉన్నారా? వచ్చారండి, ఉన్నారండి. హల్లెలూయా. ఏంటి టీడీపీలో జాయిన్ అయ్యారా మీరు? స్తోత్రం. ఇల్లు డ్రెస్ వేసుకొచ్చారు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సో అలాగే మరణమే కనెక్ట్ చేసింది. ఆ కనెక్ట్ చేసిన తర్వాత దేవుడు నిజంగానే ఆ తర్వాత దైవజనులు ఇర్మియా గారు ఈ పరిచయం యొక్క బాధ్యతలు తీసుకోవడం, నమ్మకంగా దీన్ని కొనసాగింప చేయడం. ఇప్పుడు అద్భుతమైన విషయం, వాక్యం చెప్పమని చెప్తే అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ రోజు వారి కుమారుడిని కూడా ప్రతిష్ఠించడానికి నిర్ణయించుకున్న. చూడండి ఒకసారి చప్పలు కొట్టండి దేవుని స్తోత్రం. అంటే అర్థమేంటో చెప్పండి. పరిచర్య విత్తనం వేయబడింది, అది మొలకొచ్చింది, అది పెద్దది కూడా అయింది. మీకు మందిరం చిన్నదిగా కనబడుతుంది, కానీ నేను ఆత్మలో గమనిస్తున్నా పరిచర్య పెద్దదయింది. పుల్లిమోతు మగన్ అందరూ ఆమె, ఈ మొహం ఏంటి చూస్తుంది, ఆమె నల్లది నువ్వు స్కూల్ పంపించిన రోజు నిన్ను, అది బాధ నీది. హల్లెలూయా. స్తోత్రం కాదు. చెప్పండి గట్టిగా ఆమె. నేను చెప్పండి, నేను ఎప్పుడు చెప్తాను, ఈ పరిచర్య ఆల్రెడీ పెద్దదైంది. హల్లెలూయా. ఈ పెద్దదవడమే కాదు, ఎలా చెప్పగలరు పెద్దదైందని? పాస్టర్ గారు ఈ పరిచర్య పెద్దగా అవడమే కాదు, పువ్వులు కూడా పూసినాయి. ఆమేనండి. కాయలు కూడా కాసినాయి. ఆమేనండి. దాంట్లో ఫలం ఎవరో చెప్పినప్పుడు డానియేలే ఒక ఫలం. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుడి స్తోత్రం చెప్పారు ఎవరి. కానీ అది ఎలా ఉంది? కిందలా ఉంది. ఎంతున్నాడు చెప్పండి. వాడు చూడ పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు ఎంతున్నాడు అంటే ఆయన కూడా ఇంతే ఉన్నాడు. చిన్న లడ్డు తీసుకొచ్చి ఎత్తున్నాడు. హల్లెలూయా. అంతే ఉన్నాడు. ఆమె చెప్పండి. రేపొద్దున మీరు రమ్మండి, నేను ఇది ప్రవచనంగా చెప్తున్నా. వీడు ఎలాగ ఎదిగించబడతాడో ఈ పరిచర్య అలా ఎదిగించబడబోతుంది. మళ్ళీ గుళ్ళోళ్ళు వచ్చేసిన ఇక్కడికి చప్పట్లు పట్ల, అసూయపరులు వచ్చేసినట్టున్న చప్పట్లు పట్ల. స్తోత్రం. డానియేలు ఎలా ఎదుగుతాడో అంటే
పరిచర్య గ్రోత్ డానియేల్కి పరిచర్యకి దేవుడు కనెక్షన్ దేవుడు నాకు తెలియపరుస్తున్నా. ఈ డానియేల్ ఎలా ఎదుగుతాడో పరిచర్య వృత్తి అలా మీకు కలుగు చేయబడుతుంది. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు వీడికి? 4 ఇయర్స్. నెక్స్ట్ 5. ఆమె అంటారు. 4 డిసెంబర్ 12 కదా. మా అమ్మ నన్ను పెళ్లి చేసుకున్నారు సార్ వచ్చిన. హల్లెలూయా. వాళ్ళతో పెళ్లి చేసుకోబట్టి నేను వచ్చేసా. స్తోత్రం చెప్పండి. మా నాన్నగారు అమ్మగారు యానివర్సరీ డిసెంబర్ 12 మ్యారేజ్ యానివర్సరీ అనమాట. సో ఆ రోజు పుట్టిన వీడు ఇప్పుడు 4th ఇయర్లోకి వచ్చాడు. సో వీడు ఎదుగే కొలిది పరిచర్య పెరుగుతుంది. ఎలా నేను చెప్పగలను అంటే, బైబిల్ దేవుని బిడ్డలారా, శామ్యూయల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ శామ్యూయల్ అనే వ్యక్తి మీ అందరికీ తెలుసు. ఈ సమూయేలు అనే వ్యక్తి హన్నా అనే తల్లి యొక్క ప్రార్థనలో నుంచి బయటకు వచ్చాడనే విషయం మనందరికీ తెలుసు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో దేవుని బిడ్డలారా, మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో 11వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో 11వ వచనం ఈ మాట రాయబడింది. చదవండి. మొదటి అధ్యాయం 11వ వచనం. 1 Samuel 1:11 4 ఒకట్లు అనమాట. 1 అది అర్థమైపోయింది. మర్చిపోకండి అందులోకైనా. 1 సమూయేలు 1వ అధ్యాయము 11. ఈ కలజోడి పిల్లలు చదవదేంటి? చదవచ్చుగా, 4 కళ్ళు ఉన్నాయి కానీ నీకు చదువు ఒకసారి గట్టిగా చదువు బంగారు తల్లి. అది తర్వాత రాసేసుకుంది కానీ అది. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ నేను రానియను. వాడు బ్రతుకు దినములన్నిటినను నేను వాడిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఆమెని చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 3 సందర్భాలలో దేవుని బిడ్డలారా, 3 సందర్భాల్లో హన్నా నేను నీ సేవకురాలని అని మాట్లాడుతుంది. ఆమెనండి. జనరల్ గా లైన్ చూస్తే దేవుని బిడ్డలారా, యాజకత్వపు యొక్క క్రమాన్ని చూస్తే దేవుడు యాజకత్వాన్ని అహరోనుకి ఇచ్చాడు. ఏమండి, నాయకత్వాన్ని మోషేకి ఇచ్చాడు. అందరూ చెప్పండి, యాజకత్వాన్ని ఎవరికి ఇచ్చాడు? అహరోనుకి ఇచ్చాడు. నాయకత్వాన్ని ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. మీ అందరూ ప్రతి దాన్ని కూడా జాగ్రత్తగా బైబిల్ క్రమంలో నడిపించబడాలి. ఎందుకంటే చాలా మందికి యాజకత్వం తెలియట్లేదు, నాయకత్వం తెలియట్లేదు, ఎవరు ఏ పని చేయాలో తెలియట్లేదు. రాజు ఎవడో అర్థమవుతుంది, యాజకుడు ఎవడో అర్థం కావట్లా. రాజు అయిన సౌలేమో యాజకుడు పని చేసినందుకు ఏమైందో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఎవరి బాధ్యత ఏంటో, ఎవరి స్థాయి ఏంటో వారికి ముందు అర్థం కావాలి. ఆమె చెప్పండి. సంఘంలో ఉన్న నీకు కూడా నీ పిలుపు ఏంటో, నీ అభిషేకం ఏంటో, నిన్ను దేవుడు ఏ స్థితిలో కూర్చుని పెట్టాడో నీకు తెలియాలి. సేవకుడిగా నాకు కూడా నన్ను ఏ పిలుపుతో పిలిచాడో, నేను ఏ స్థాయిలో నిలబడి సేవ చేయాలో నాకు తెలియాలి. ఆమె నేను చెప్పండి గట్టిగా. అంతేగాని నా స్థానంలోకి మీరు, మీ స్థానంలోనికి నేను చెప్పండి దోక్కూడదు. ఆమె అనండి. దేవుడు ఎవరు ఏ స్థాయిని ఉంచాడో ఆ స్థాయిలో ఉంచాలి. దేవుడు మోషేని పిలుచుకున్నాడు. ఇజ్రాయేల్ నుండి ఐగుప్తు నుంచి విడిపించడానికి మోషేని పిలుచుకున్నాడు. మోషే నాయకుడు, మోషే నడిపించేవాడు. మోషే ద్వారా మోషే నేను వెళ్ళలేను అనే మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఎందుకు నీ అన్నయ్య అహరోను ఉన్నాడు కానీ అహరోన్ని జతగా ఇచ్చాడు. మోషే అహరోను ఫరో ముందు నిలబడ్డం మీ అందరికీ తెలుసు. ఈ మోషే అహరోను ఫరో ముందు నిలబడి దేవుని బిడ్డలారా, వీరిద్దరూ కూడా బైబిల్ చెప్తుంది అహరోనికి దేవుడిగా మోషే ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కడికి ఒక నాయకుడు ఉండాలి. ఆమెనన్నారు గట్టిగా. హల్లెలూయా. ఒక నాయకత్వానికి అప్పగించబడి నడిపించబడాలి. సో మోషే అహరోనికి నాయకుడిగా ఉన్నాడు. అయితే ఈ మోషే ఏం చేస్తాడంటే మాటలు అందిస్తాడు. మాట్లాడాల్సిన బాధ్యత అంతా ఎవరిదంటే అహరోనే. అందుకే బైబిల్ చెప్తుంది అహరోను మోషేకి నోరు, మోషే అహరోనికి దేవుడు. ఆమేనండి. అహరోను మోషేకి ఎవరు? నోరు. మోషే అహరోనికి ఎవరు? దేవుడు. దేవుడు అంటే లీడర్, పై నాయకత్వం వహించేవాడు. సో ఇలా నడిపించబడుతుంది. వీళ్ళిద్దరు నిలబడ్డారు. వీళ్ళిద్దరు నిలబడగా దేవుని బిడ్డలారా, నాయకుడు యాజకుడు కలిసి నిలబడగా అక్కడ ఫరో సామ్రాజ్యం కొప్పుకూలిపోయింది. ఆమెని చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెని చెప్పండి. ఒక నాయకుడు, ఒక నడిపించేవాడు ఉండగా, ఒక యాజకత్వం చేసేవాడు ఉండగా, ఒక నడిపించేవాడు ఉండగా, ఆ నడిపింపులో నడిచేవాడు ఉండగా, ఒక యాజకుడు ఉండగా, ఆ యాజకుడు నడిపించబడే సంఘం ఉండగా, ఒక నాయకుడు ఉండగా, నాయకుడి దగ్గర నడిపించబడే శిష్యుడు ఉండగా, వీరు ఇరువురు కనుక కలిసి నిలబడగలిగితే యేసు నామములో నేను చెప్తున్నాను, శత్రు సామ్రాజ్యాలు నిలబడలేవు. చప్పలు కొట్టండి. సైతాను దుర్గాలు నిలబడలేవు. చప్పలు కొట్టండి. ఫరో సామ్రాజ్యాలు నిలబడలేవు. నేను కావాలంటే చెప్తాను వినండి.
అహరోను మోషే ఫరో ముందు నిలబడితే ఫరో సింహాసనం ఊలిపోయింది. ఆమెనండి. మోషే యెహోషువ అమాలేకుల ముందు నిలబడితే అమాలేకులు బొత్తిగా నశించిపోయారు. ఆమెనంటారా? అందుకని ఇప్పుడు చెప్పండి, ఏ పరిచర్యని ఎలా నడిపించబడాలి అంటే సేవకుడు నాయకుడు, సేవకుడు శిష్యుడు, సేవకుడు విశ్వాసి. ఆమెనన్నారా? ఇలాగ కలిసి వెళ్ళాలి. ఆమెనన్నారా? హల్లెలూయా. మంది ఎట్లాంటి బతుకంటే మీది కదండో. కొంతమంది చెప్తున్నా అట్టంటే లేకుంటే మారు మనసు పొందేయండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. మంది ఎట్లాంటిదంటే సేవకుడు వెళ్ళిపోతలే, మనకు సేవకుడితో సంబంధం లేదని వెళ్ళిపోయాం మంద కొంతమంది ఉంటారు. ఏమనుకోకండి, మీరు కాదండి బాబు, మళ్ళీ ఈ రోజు వచ్చి మమ్మల్ని తిట్టారు అనుకోమాకండి. స్తోత్రం చెప్పారా? మీ దీవెన మీరు సేవకుని నడిపింపులో నడిపించబడితేనే ఉంటుంది. మా దీవెన మా నాయకుని నడిపింపులో, మా దీవెన మా దేవుని నడిపింపులో ఉంటేనే దీవించబడుతుంది. ఆమె చెప్పండి. మీరు గమనించిన మోషే అహరోను ఫరో ముందు నిలబడ్డారు. సింహాసనం ఉందా పడిపోయిందా? ఉందా పడిపోయిందిరా పండుగ. నీ దెబ్బకి ప్యారడైజ్ కూడా ఎత్తేసారు రా. మనం మళ్ళీ వెళ్ళని సీడిఎం మళ్ళీ వెళ్ళలేదు, అక్కడికి మూసేసారు మన దెబ్బకది. హల్లెలూయా, స్తోత్రం కలుగునుగా. మాట్లాడవే. ఫరో సింహాసనం ఉందా పడిపోయిందా చెప్పండి? పడిపోయింది. 10 అద్భుతాలు జరగగా వీళ్ళిద్దరు నిలబడగా 10 అద్భుతాలు జరిగినాయి. ఆ ఫరో సింహాసనం పడిపోయింది. తర్వాత చూడండి, మోషే పైనుండి ప్రార్థన చేస్తాడు, యెహోషువ కిందుండి యుద్ధం చేస్తాడు. మోషే పైనుండి యెహోషువ కిందుండి అలా చెప్పాలి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తారంటే అందరూ చెప్పట్లేదని. హల్లెలూయా. అనవసరమైన అన్నిటికి వచ్చేస్తుందిగా. ఏంటది? బాగా చెప్పావు అక్క. మరి ఇప్పుడు రాదే చెప్పి, మరి రావట్లేదు మీరు కూడా. అది చెప్పండి. ఇది అబ్రహం గారు మోషే పైనుండి చెప్పండి, యెహోషువ కిందుండి. అప్పుడు అమాలేకులు ఉన్నారా పోయారా? ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసునామములో ఇలాంటి జోడీలు యేసునామములో ఈ పరిచర్లో ఉండాలి. ఎలాంటి జోడీలు? ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి, పోరాడే వాళ్ళు ఉండాలి, నాయకుడు ఉండాలి, శిష్యులు ఉండాలి, యాజకుడు ఉండాలి, విశ్వాసం ఉండాలి. అలా కలిసి నడిపించబడండి. అద్భుతమైన దైవ కార్యాలు 2026లో దేవుడు చేయబోతున్నాడు. అంతేగాని నాది నాదే అని చెప్పి ఒంటరిగా పరిగెత్తేవా, స్తుతి కలుగును కాక స్తుతి కోటం కాస్త ఆదరణ కోటం అయిపోతుంది. అందరికి వందనాలు, స్తోత్రం చెప్పండి ఒకసారి. సో ఇలా నడిపించబడుతూ ఉంటే మోషే నడిపించేవాడు, పనంతా అహరోనే చేసేవాడు. కానీ దేవుని బిడ్డలారా, ఒకరోజు ప్రత్యక్ష గుడారం దేవుడు ఏర్పరచమన్నప్పుడు, మందిరం కట్టబడమన్నప్పుడు, అప్పటి వరకు నడిపించిన మోషేని మందిరంలో యాజకత్వం కోసం దేవుడు నియమించలా. ఎవరిని యాజకుడిగా నియమించాడు చెప్పనా? అహరోన్ని యాజకుడిగా చేశాడు. చెప్పండి ఎవరిని? ఆ అహరోను కుటుంబాన్ని యాజకుడిగా చేసి లేవీయులని ప్రత్యేకంగా యాజకత్వాని కోసం నియమించి అహరోన్ని నిత్యమైన యాజకత్వంగా అహరోనికి దేవుడు అప్పగించాడు. అయితే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ యాజకత్వాన్ని అహరోనుకి అప్పగించాడో, అహరోను తర్వాత అహరోనికి 9 పిల్లలు ఉన్నారు. ఈ 9 కొడుకులు ఆ యాజకత్వాన్ని నడిపించబడేవారు. దానిలో 2 అన్యాయాన్ని సమర్పించడం వల్ల చనిపోయారు. మరొక 2 ఈతామారు, ఇంకొక వ్యక్తి ఈ యాజకత్వాన్ని నడిపిస్తుండేవారు. అలాగా అహరోను సంతానమే, ఇంకెవ్వరు కూడా లేదండి. ఈ లేవీయులే అహరోను నుంచి వచ్చిన వాళ్ళే యాజకత్వాన్ని జరిగించాలి. పరిశుద్ధ స్థలంలో, ఆవరణలో, అతి పరిశుద్ధ స్థలంలో సేవ వీళ్ళే చేయాలి. ఆ తర్వాత ముందుకు రాగా తరాలు గడిచిపోయినాయి, సంవత్సరాలు గడిచిపోయినాయి. అహరోను వంశావళిలో నుంచే బయటకు వచ్చిన వాడు ఏలి. అనండి ఒకసారి. ఏలి అహరోను వంశావళి నుంచి వచ్చి సేవ చేస్తున్నాడు. షిలోహు మందిరంలో ప్రధాన యాజకుడు ఏలీయే. సో ఏలి తర్వాత ఏలి కుమారులు చేయాలి. ఫర్ ద ఫస్ట్ టైం దేవుని బిడ్డారా, ఫర్ ద ఫస్ట్ టైం, నేను 2వ కోణంలో చెప్తాను వినండి. ఫస్ట్ టైం ఈ యాజకత్వ క్రమాన్ని దేవుడు మార్చివేశాడు. ఆమెను చెప్పండి. ఎందుకు మార్చివేడంటే దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. బైబిల్ గ్రంథములో రాజరికాన్ని, రాజకీయాన్ని దేవుడు 2, 3, 4 సందర్భాల్లో మార్చినట్లు బైబిల్లో చూస్తాం. ఆమెను చెప్తారా? దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్. దేవుడు రాజకత్వాన్ని మార్చేస్తాడు. ఆమెన్ అనండి. హల్లెలూయా. సో ఇప్పుడు యాజకత్వాన్ని మార్చేసే టైం వచ్చింది. ఏలి తన పిల్లలు ఎలా ఉన్నారో సరిగా పట్టించుకోకపోయేసరికి, ఏలి యొక్క పిల్లలు సరైన క్రమంలో లేకపోయేసరికి ఇప్పుడు దేవుడు ఏలి దగ్గర ఉన్న యాజకత్వాన్ని తీసేశారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే యాజకుడు కుమారుడు యాజకుడు అవ్వాలి, రాజకుమారుడు రాజు అవ్వాలి. కానీ మీరు గమనించండి, సౌలు కుమారుడైన యోనాతాను రాజు అవ్వాలా, ఏలి కుమారులు యాజకులు అవ్వాలా? ఆమెను చెప్పండి. యాజకులు ఆడపిల్లలు యాజకులు అవ్వాలా? మధ్యలో మీరు గమనిస్తే
సొలొమోను కొడుకు రెహబాము ఉన్నాడు, అక్కడ కూడా రాజ్యం 2 భాగాలు అయిపోతుండే. ఈ మధ్యలో మేబీ అక్కడ ఫాల్స్ మిస్టేక్స్ కనబడుతున్నాయి. కానీ నేను ఆత్మలో గమనించి ఒక మాట చెప్తున్నాను, దేవుని కృప మరొక వ్యక్తి మీదకి రావడం నేను గమనించాను. ఆమెను చెప్పండి. బైబిల్లో సౌలు దగ్గర నుంచి కోల్పోయింది, ఓకే, సౌలు ఏదో చేశాడు, కోల్పోయింది. సౌలు కోల్పోతే యోనాతానికి వచ్చుగా. యోనాతాను చెడ్డోడా? చెప్పండి గట్టిగా. చాలా మంచోడు యోనాతాను, కానీ యోనాతానికి ఇచ్చాడా? ఎవలా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీరు గమనించండి, సమూయేలు తర్వాత సమూయేలు పిల్లలకి ఇచ్చాడా? పిల్లలకి ఇవ్వాల. ఏలి తర్వాత ఏలి పిల్లలకి ఇచ్చాడా? పిల్లలకి ఇవ్వాల. సౌలు తర్వాత సౌలు కొడుకు ఇచ్చాడా? కొడుకు ఇవ్వాల. ఇలా ఇవ్వాల. దేర్ ఆర్ ద సో మెనీ రీజన్స్. ఆ రీజన్స్ అని నేను ఎందుకు చెప్పట్లేదు, కానీ ఇవ్వకపోగా ఎవరికైతే ఇవ్వాలి అనుకున్నాడో ఆ ఇవ్వాలి అనుకున్న వ్యక్తి మీద దేవుడు కృపని మాత్రమే చూచాడు. ఆమెను చెప్పండి. ఏం చూచాడు చెప్పండి? కృప. ఆమెను చెప్పండి గట్టిగా. ఈ కృప ఎవరి మీదకి వచ్చింది? ఆ శిలోహ మందిరంలో ఏలి మీద యాజకత్వాన్ని తీసేసాడండి. ఇప్పుడు దేవుడు ఎవరికి ఆపర్చునిటీ ఇవ్వాలనుకున్నాడు? ఆమెను చెప్పండి. ఈ సంవత్సరం కూడా దేవుడు మీలో చాలా మందికి ఆపర్చునిటీ ఇవ్వాలనుకున్నాడు. ఆమె చెప్పండి. ఏదో నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆమె ఏదో మందిరం మీకు ఇచ్చేస్తాడండి. కుటుంబోత్పాదల మంది ఆమె అలా నాకు అర్థం కాదా? మీకు ఏదో మందిరం ఇచ్చేస్తాడు దేవుడు. కట్టబడిన మందిరం ఇచ్చేస్తాడు దేవుడు. అది మంచి విశాలమైన మందిరం దేవుడు మీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చేయరు మీరు. ఆమేనంటే 2026లో ఒక మంచి మందిరం దేవుడు మీకు ఇస్తాడు. ఇది ఎలా వస్తుంది? కృప. ఆమేనని చెప్పండి. దావీదుకి రాజరికం ఎలా వచ్చింది? కృప. సమూయేలుకి ప్రవక్తగా, యాజకునిగా, న్యాయాధిపతిగా ఎలాగయ్యాడు? కృప. ఆమె చెప్పండి. అయితే ఈ కృప ఎలా విడుదల పరచబడింది? నేను మాట చెప్తాను వినండి. జస్ట్ ఒకే ఒక మాట చెప్తా. ఏమండి, ఆ భయంకరమైన శిలోహ మందిరంలో ఆ పరిస్థితుల మధ్య హన్న ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఏంటంటే తనకి పిల్లలు లేరు కాబట్టి పిల్లల కోసమే ప్రార్థన చేసేది. కానీ ఒక సంవత్సరం హన్న యొక్క భక్తి జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు జరగడం ప్రారంభించింది. ఏంటంటే మందిరానికి వెళ్ళినప్పుడు హన్నాకి దేవుడు అర్థమవడం ప్రారంభించి 3 సందర్భాల్లో హన్నా చెప్తున్న మాటని చెప్పిన, నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలైన నాకు మగబిడ్డని, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూడు. నా ప్రశ్న ఏంటంటే, హన్నా నువ్వేమన్నా సేవకురాలువా అని అడుగుతున్నానే. చెప్పండి గట్టిగా. కాదు. కానీ తన ఆత్మలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చిన ప్రార్థన ఏంటి? ఐఎమ్ యువర్ సర్వెంట్, నీ దాసురాలు, నీ సేవకురాలని. అంటే తనకు అర్థమైంది విషయం ఏంటంటే, దైవ కృప, దైవ ఉద్దేశము ఈ శిలోహు మందిరములో దేవుని యొక్క భారాన్ని, దేవుని యొక్క పరిచయని మోసుకెళ్లే కృప నా మీదకి దేవుడు తీసుకురావాలనుకుంటున్నాడు. నా మీద దేవుడు కలుగు చేయాలనుకుంటున్నాడు. నా మీద దేవుడు ఉంచాలనుకుంటున్నాడు. ఆమె చెప్పండి. నేను 2 మాటలు చెప్తాను వినండి. అధికంగా శ్రమలోనికి వెళ్ళిన బిడ్డలు, అధికంగా ప్రార్థించే బిడ్డలు, నలిగిపోతున్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు, అణచివేయబడుతున్న బిడ్డలు, వేదన నొందుతున్న బిడ్డలు ఎవరైనా కనబడితే వారి మీదకి దైవికమైన కృప దేవుడు తీసుకొని వస్తాడు. చెప్పలబట్టండి. ఇరుకులో ఉన్న వారి మీదకి కృప దేవుడు తీసుకొని వస్తాడు. నలిగిపోయిన వారి మీదకి కృప దేవుడు తీసుకొస్తాడు. వేదనతో ఉన్న వారు కృప దేవుడు తీసుకొస్తాడు. ఇక్కడ ఎవరైనా నలిగిపోతున్నారా, విరిగిపోయినారా, శ్రమలో ఉన్నారా, వేదనలో ఉన్నారా, సూటిపోటి మాటలతో చింతించబడుతూ ఉన్నారా, నలిగిపోయిన పరిస్థితుల మధ్య 4 కోడల మధ్య ఇరుక్కుపోయి ఉన్నారా, అయితే నీకు శుభము కలుగును గాక, నీకు కృప కలుగును గాక. చెప్పలబట్టలకు దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కనుల దగ్గరికి కాదు, దీనుల దగ్గరికి వెళ్తుంది కృప. జ్ఞానవంతుల దగ్గరికి కాదు, జ్ఞానహీనుల దగ్గరికి వెళ్తుంది కృప. కర్విష్ఠుల దగ్గరికి కాదు, పాదాల దగ్గర పడున్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కృప. ఓ ప్రియదేవుని బిడ్డలారా, పాపం చేసే వాళ్ళ దగ్గర కాదు, ప్రార్థన చేసే వారి దగ్గరికి వెళ్తుంది ఈ అపరిమితమైన కృప. ఆమెను చెప్పండి. ఈ రోజు నా దేవుడు చెప్తున్నాడు, ఈ దైవజనుల కుటుంబం మీద, ఇక్కడున్న పరిచర్య మీద దేవుడి కృప విడుదలైంది అనడానికి అతిశయోక్తి ఏమీ లేదు. దేవుడి కృప మీ పరిచర్య మీద, ఇక్కడ బిడ్డలందరి మీద విడుదల పరచబడింది. నేను ప్రవచిస్తున్నాను, ఈ 2026 ఇది కృపా సంవత్సరంగా దేవుడు చేయబోతున్నాడు. 2026 డిసెంబర్ నెల ముగిసే లోపే పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృపలో వేలాది కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. అక్కడ వారికి షేకండి చెప్పండి, కృప కలుగును గాక. నేను మాట చెప్తున్నాను, భూ ప్రపంచంలో ఉన్న ధనమంతా తీసుకొచ్చి త్రాసులో ఒక ప్రక్కన ఇస్తే, 2వ పక్కన కృపని రాస్తే కృపే నిలబడుతుంది. ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి త్రాసులో ఒక ప్రక్కనేసి 2వ పక్కన దయను కనికరాన్ని పెడితే ఆ దయ కనికరమే నిలబడుతుంది. ఇది తేలిపోతుంది. ఆమేను చెప్పండి. యేసు నామములో ప్రవచిస్తున్నాను, కృపకి, దయకి, కనికరానికి, ప్రేమకి ఉన్నంత
వెయిట్ ఈ లోకంలో డబ్బుకి, జ్ఞానానికి, తెలివికి, అందానికి లేదు. ఆమె చెప్తారా? హల్లెలూయా చెప్తారా? నేను ఎప్పుడు పౌలు అంటాడు, నీ సేవకి కారణం ఏంటి అంటే గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం బాగా చదివేసాను, లేకపోతే నాకు తెలివితేటలు ఎక్కువ, నాకు అభిషేకం ఎక్కువ, నాకు బలం ఎక్కువ, మనం ఎక్కువ తిరిగేసాం, మనకు మామూలుగా అల్లా నేనేమై ఉన్నానో అది దేవుని కృప అన్నాడు. అందుకే పౌలు అంటాడు, ఏ సేవ అంటాడు ఎవడైనా ఉన్నాడేమో మీలో చూసుకోండి, కృపను కోల్పోకుండా చూసుకోండి. ఏదైనా డబ్బులు పోయినా పర్లా అనండి, చెప్పండి. అందం పోయినా పర్లా, అట్లేదు అందరూ. చందం పోయినా పర్లా, జ్ఞానం పోయినా పర్లా, మెంట్లోడు అయినా పర్లా, కుంటోడు అయినా పర్లా, గుడ్డోడు అయినా పర్లా, ఫెయిల్ అయినోడు అయినా పర్లా, కృప మాత్రం పోకూడదు. ఏం బాగుపడి చెప్పండి? నిజంగా దేవుడి కృప మీ అందరి మీద నిలిచింది. హల్లెలూయా. అండర్స్టాండ్ దట్. అందుకే మీరు చూడండి, మరియ దగ్గరికి గాబ్రియేలు దూత వెళ్ళగానే తనకు అర్థమైంది, తనకి ఎంగేజ్మెంట్ అయ్యింది, పెళ్లి కాకుండా గర్భవతి అయ్యాను అంటే ఎంత అవమానం, ఎంత భయంకరమైన పరిస్థితి. ఏమండి, ఎంతమంది భర్త వదిలేయడా, ఊరందరూ అవమానించరా, తల్లిదండ్రులు అవమానించరా, కానీ తన గాబ్రియేలు వచ్చి మరియా దేవుని వలన నీవు కృప పొందితివి అంది. ఆమె చెప్పండి. తనకు కృప దేవుడు విడుదల పరుస్తున్నాడు అర్థం అవగానే, మా అమ్మ ఎవరు, మా నాన్న ఏంటి, మా ఆయన గారు ఏంటి, ఎంగేజ్మెంట్ అయ్యింది వదిలేస్తాడేమో, అది ఆలోచించలా. ఆమె అంది. ఏమంది? ఏమంది? ఇదే కృప నీ దగ్గరికి వస్తే ఆమెనంటావా? దావీదు గారు రాలేదా? స్తోత్రం కలుగును గాక. వచ్చారు పెద్దయ్య గారు ఆమెనండి. అల్లలే చెప్పండి. ఇదే నేను అన్నాను, ఇప్పుడు నీకు ఒక్కొక్కరి దగ్గరికి ₹1,00,000 ఇస్తే అంతమంది వద్దంటారు ఇక్కడ. అమ్మా పెండ్రాసాలండి అర్థమేంటి? మళ్ళీ ఏమంటా తెలుసా? ప్రభావ ధనం వద్దున్నా ఆయన, ప్రభావ ఏమీ వద్దున్నా ఆయన, ప్రభావ మాకు నువ్వు ఉంటే చాలు ఆయన. 31 రాత్రంతా చేసింది, 1వ తారీఖు ₹1,00,000 రాగానే యజమాని మర్చిపోయింది. ఎంతమంది వదిలేసుకుంటారు? ఎవడని వదిలేసుకుంటాడు చెప్పండి? ఎవడు? నేను అంటున్నాను, మరి కృప నీ దగ్గరకు వచ్చినప్పుడు వదిలేసుకోవచ్చా చెప్పండి? కృప ద్వారా ఏం జరుగుతుంది చెప్పిన? కృప ద్వారా రక్షణ వస్తుంది. ఇప్పుడు మీరు ఎవరికైనా రక్షణ లేదు, దేవుని కృప నీ దగ్గరకు వచ్చినప్పుడు రక్షణ ఏం చేయాలి? రిసీవ్ చేసుకోవాలి. కానీ నేను రక్షించబడను, నేను బాప్తిజం పొందుకోను అనకూడదు. ఆమె నా అంటే వాళ్ళు ఎందుకు ఇసాక్ గారు రక్షించబడ్డా? బాప్తిజం తీసుకున్నాడా? ఐజాక్ గారు ఆయన పేరు, పెద్ద ఆయన పేరు కలజోడు ఆయన, మీ బామర్ది గారు. అదే స్తోత్రం కలుగును గారు. మీ తమ్ముడు గారు అత్తగారు. అమ్మయ్య, అందరూ ఇప్పటికీ ఎవరు లేరుగా. అమ్మయ్య, దేవునికి స్తుతి కలుగును గాక. ఇక రక్షణ పొందడంలో చూదురు గాక మందిరానికి. ఆమె చెప్పండి గట్టిగా. కృప వచ్చినప్పుడు, రక్షణ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? పొందుకోవాలి. అది ఉచితంగా ఉంది. సో కృప ద్వారా ఒకటి రక్షణ కలుగుతుంది, కృప ద్వారా దేవుని పిలుపు వస్తుంది, కృప ద్వారా దేవుని పని వస్తుంది, కృప ద్వారా దేవుడు మనకు కావాల్సిన ప్రతి అవసరత తీసుకొస్తాడు. సో ప్రతిదీ కృప ద్వారా వస్తున్నాడు. మనం ఏం చేయాలి చెప్పిన? రిసీవ్ చేసుకోవాలి. అన్నాకి అర్థమైన విషయం ఏంటో చెప్పిన? నన్ను దేవుడు సేవకురాలుగా చేయాలనుకుంటున్నాడు. ఎలా సేవకురాలు అవుతా? నేను ఒక సేవకుడు తల్లిగా అవుతా. నా భర్త సేవకుడు అవడం వల్ల నేను సేవకురాలు కాదు, నా కొడుకు సేవకుడు అవడం వల్ల. ఆమేనన్నారా? మాట మీకు అర్థం కాదు. హల్లెలూయా. మరలా చెప్తాను, నా భర్త సేవకుడు అవడం వల్ల నేను సేవకురాలని కాదు, కానీ నా కొడుకు సేవకుడు అవడం వల్ల నేను సేవకురాలు అవుతానని అర్థమయ్యి ప్రార్థన ఎలా చేసింది చెప్పిన? నా శ్రమను జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలి శ్రమను జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలి ప్రార్థన ఆలకించు, నీ సేవకురాలికి మగపిల్లను దయచే, నీ సేవకురాలనైనా నాకు కలుగున్న శ్రమను చూడు, నీ సేవకురాలను నన్ను మరొక జ్ఞాపకం చేసుకో. అడగగానే తన మనసులో చెప్పుకుంటుందంట. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది ఆత్మని దైవ సన్నిధిలో కుమ్మరించిందంట. అద్భుతం చెప్తాను వినండి. తన మీదకి కృప రాగానే మొదటి కృపను రిసీవ్ చేసుకొని నిలబడింది. అంతే దేవుని బిడ్డలారా, బైబిల్ అందుకనే అంటుంది చూడండి, 1వ అధ్యాయంలో 18వ వచనం రాయబడి ఉంటుంది, చదవండి. ఆమె అతనితో, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనందుదును గాక. ఆమె అన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. నా మీదకి ఏమొచ్చింది చెప్పండి? కృప. వెంటనే ఎప్పుడైతే కృప తన మీదకి వచ్చిందో, తర్వాత చూడండి, తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాట నుండి.
నాటి నుండి దుఃఖాముఖిగా ఉందా, మానేసిందా? నీ పక్కన చెప్పి ఈ రోజు నుంచి నువ్వు ఏడవక్కర్లేదన్న. నువ్వు ఏడవక. హల్లెలూయా. ఈ సంవత్సరం యేసు నామములో నీ ఏడుపులన్నీ ఎగిరిపోతుంది ఈ రోజు. ఆమేనండి. నీ వేదనల్ని తొలగిపోతున్నాయి. ఆమేనండి. నాట నుండి యేసు నామములో అన్న దుఃఖాముఖిగా ఉండుటమ్మా. నేను నాట నుండి పరిచయలో ప్రతి ఒక్కరు దుఃఖాముఖిగా ఉండుట మానబోతున్నారు. ఆమెను గట్టిగా అనాల. అప్పటి వరకు తనకి పిల్లలు లేరని బాధపడింది, తనకి బాధలు ఉన్నాయని బాధపడింది, తనకు శ్రమలు ఉన్నాయని బాధపడింది, తన భర్త కూడా తనని అర్థం చేసుకోలేదని బాధపడింది, తన కలిగి ఉన్న ఎండిపోయిన స్థితిని బట్టి బాధపడింది, తన కలిగి ఉన్న గొడ్రాల పరిస్థితిని బట్టి బాధపడింది, తన కలిగి ఉన్న వ్యాధులను బట్టి బాధపడింది. ఈ రోజు ఇక్కడ కూర్చొని మీ జీవితంలో ఒక మాట చెప్తున్నాను. ఏ విషయంలో బాధపడితే దేవుడు చెప్తున్నాడు, మీ మీద దేవుడు కృపను విడుదల పరుస్తున్నాడు. అందుకే మీరు ఒక ప్రతిష్టలోనికి రావాలి, మీరు ఒక సమర్పణలోనికి రావాలి, మీరు దైవ చిత్తంలోనికి రావాలి. ఎందుకంటే ఈ రోజు నుంచి ఆ కృప నీ మీద విడుదలవుతుండగా దేవుని బిడ్డలారా, మీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోబోతున్నాయి, మీ వేదన తొలగిపోబోతున్నాయి, మీ రోగ రుగ్మతలు తొలగిపోబోతున్నాయి, మీకు మీ ఇరుకుతనం తొలగిపోబోతుంది, మీ మీద దైవికమైన సంతోషము దేవుడు విడుదల చేయబోతున్నాడు. నాకెందుకో దేవుడు చెప్తున్నాడు, ఈ సంవత్సరం ఈ పరిచయం మీద కృపా సంతోషం దేవుడు అధికంగా విడుదల చేయబోతున్నాడు. అందరూ ఆమె కృపా సంతోషం అనంటే చెప్పండి. కృప కలుగునుగా, సంతోషం కలుగునుగా, అయ్యగారు మీకు సంతోషం అధికమవునుగా, కృప కలుగునుగా, మీకు ఆనందం అధికమైపోనుగా. మళ్ళీ అసూయ పనులు వచ్చినట్టున్నారు అందరూ చెప్పట్లా. హల్లెలూయా, హల్లెలూయా. యాక్చువల్గా ఇర్మియా అంటేనే విలాప ప్రవక్త. స్తోత్రం కలుగునుగాక. అయితే 2025 విలాప వాక్యాలు, 26ది పరమగీతాలే. ఈ సంవత్సరం వేస్తున్నాం అన్ని పాటలే. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళి. ఆమె చెప్పరా అయ్యగారికి ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పండి. ఏ బర్త్డే? జనరల్గా ఇర్మియా గారికి హ్యాపీ బర్త్డే అనకూడదు, ఎందుకంటే ఎప్పుడు చూసిన ప్రజల కోసం వాళ్ళ కోసం ఏడుతుంటా. కానీ ఈసారి హ్యాపీ బర్త్డే ఎందుకో చెప్పనా, ఆ కన్నీటన్నిటికి దేవుడు ప్రతిఫలాన్ని కలుగు చేయబోతున్నాడు. ఈ సంవత్సరం నిజముగా దేవుడు తన సంతోషాన్ని ఈ సేవకుని కుటుంబానికి దేవుడు కలుగు చేయనుగా. ఆమె చెప్పారు గట్టిగా. హల్లెలూయా. కృప పొందుకుంది, తన నాటు నుండి దుఃఖముఖంగా ఉండడం మానేసింది. మూడో విషయం ఏంటంటే, ఉండడం మానేగానే ఆ వెంటనే చూడండి 19వ వచనంలో, తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చి అంతటి ఎలకాన తన భార్యగా అన్నాను కూడిను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసిన కనుక అన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాని మొక్కుకొని వీనిని అడిగి తిని అనుకొని వాని సమూయేలు పేరు పెట్టెను. యెహోవాను నేను అడిగాను కనుక ఇతనికి శామ్యూయేల్. As God, hallelujah. యేసు నామములో ఈ సంవత్సరం ద ఇయర్ ఆఫ్ శామ్యూయేల్ గా నా దేవుడి సంవత్సరం మందిరాన్ని ప్రతి కుటుంబాన్ని దీవెనను నా దేవుడు కలుగ చేయును గాక. వెళ్ళిన వెంటనే దైవ కార్యం జరిగింది. వెళ్ళిన కొన్ని రోజుల్లోనే దైవ కార్యం జరిగిపోయింది. తన ఇంటికి వెళ్ళిన కొన్ని దినాల్లోనే దైవ కార్యం జరిగింది. ఈ రోజు దేవుడి సేవకుడు ఒక మాట చెప్తున్నాను. ఈ రోజు దేవుని బిడ్డలారా, మీరు ఇంటికి వెళ్ళిన కొన్ని దినములలోనే నా దేవుడు దైవికమైన ఆత్మ కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. 40 రోజులు 3 నెలలు నా దేవుడు అసాధారణమైన కార్యాలు మీ మీద దేవుడు చేయబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? చేయతే 3 సార్లు ఆమేన్ చెప్పండి. ఎందుకు? తనకు అర్థమైంది ఏంటి? తన మీదకి దేవుని కృప. ఇప్పుడు దేవుని కృప ఎవరి మీదకి వచ్చింది? ఇర్మియా గారి మీదకి వచ్చింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ కృప ఈయన మీదకి రాగానే ఇక చూడండి, ఆ నాట నుండి దుఃఖం ఉందా, పోయిందా చెప్పండి? పోయింది. ఆమేన్ చెప్పండి. వెంటనే తన ఇంటికి వెళ్ళగానే జరిగింది ఏంటి చెప్పండి? దేవుడు వారిని దర్శించాడు. వారి వేదన, వారి స్థితి అంతా మర్చిపోయేలాగా దేవుడు ద్వారాన్ని తెరిచాడు. ఎంతమంది నమ్ముతారు? ఆమేన్ చెప్తారా? ఎంతమంది నమ్ముతారు? ఆమేన్ చెప్తున్నారా? నేను మాట ఎప్పుడు చెప్తానండి, సేవకునికి జరిగితే విశ్వాసులకు జరుగుద్ది. మళ్ళీ ఆమేన్ అన్నారు. సేవకులు బాగుంటే విశ్వాసులు బాగుంటారు. మళ్ళీ ఆమేన్ అన్నారు. సేవకులు నమ్మితే విశ్వాసులు నవ్వుతారు. ఆమేన్ అన్నారు. సేవకుల కుటుంబం వర్ధిల్లితే విశ్వాసుల కుటుంబాలు వర్ధిల్లుతారు. ఆమేన్ అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, తండ్రి వ్యవసాయకుడు, తీగల ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని సేవకులతో చెప్పాడు. సేవకులు తీగలైతే మరి మీరెవరో?
పళ్ళు పలహారాలన్నీ మీరే. స్తోత్రం చెప్పరా? హల్లెలూయా అనరా? వ్యవసాయకుడు ఎవరు? తండ్రి. ప్రొవైడ్ చేసేవారు ద్రాక్షవల్లి. తీగలు ఎవరు? సేవకులు. తీగలన్నింటి బ్రాంచులు. ఆ బ్రాంచులో నుంచి వచ్చేది ఎవరు? మీరే. ఫలాలు. ఆమెనే చెప్పండి గట్టిగా. అలా బ్రాంచ్ లేకపోతే ఫలము లేదు. యేసునామములో ఇంకో బ్రాంచ్ యేసునామములో దేవుడు పెంచును గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఒక ద్వారాన్ని తెరిచాడు. నిత్యంగా దేవుడు మీ జీవితంలో ఒక నూతన ద్వారాన్ని దేవుడు తెరిచును గాక. పక్కన శేఖరాన్ని చెప్పండి, నూతన ద్వారం దేవుడు తెరిచును గాక. వెనకాలని చెప్పండి, నూతన ద్వారం తెరిచును గాక. సంతోషంగా భోజనం చేయి ఈ రోజు అని చెప్పండి. ఎలా చేయాలి చెప్పండి? చెప్పాలి గట్టిగా. సంతోషమే, సమాధానమే, ఆనందమే, మహదానందమే, నాలో యేసు వచ్చినందున, మనతో యేసు నందున. లా 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 లా. హల్లెలూయా. పక్కన వాళ్ళు షేకండి. దేవుడు ఒక ద్వారం నీ కొరకు తెలుస్తున్నాడు. 40 రోజులు చెప్పండి. 3 నెలలు చెప్పండి. లేదా 2 రోజులు? 40 days 90 days అని చెప్పండి. 40 days 90 days. దేవుడు ఏం చేయబోతున్నాడు చెప్పండి. 40 days అంటే ఏది? ఈరోజు డేట్ ఎంత? జనవరి 3 అంతేనా? ఈ నెల ఎన్ని రోజులు ఉన్నాయి? ఇంకా 28 రోజులు ఉన్నాయి, అంతే కదండి. 28. ఫిబ్రవరిలో ఎన్ని ఉన్నాయి? 28 అంటే 12 కలిపితే సరిపోద్ది. ఫిబ్రవరి 12 అనండి ఒకసారి. స్తోత్రం చెప్పండి ఒకసారి. 28 + 28 56. 56 ప్లస్ మార్చిలో ఎన్ని నెలలు ఉన్నాయి? 31 అంటే 87 అంటే ఏప్రిల్ 3 అనండి ఒకసారి. 90 days అంటే ఎన్ని రోజులు? ఏప్రిల్ 3. సో ఫిబ్రవరి 12 అనండి, ఏప్రిల్ 3 అనండి. నేను ఒక ప్రవక్తని. నేనేం చెప్తే జరిగిపోతుంది. అర్థమవుతలేదు మీ అందరికి. ఏప్రిల్ 3 ఫిబ్రవరి 12 అసాధారణమైన ద్వారము తెరవబడి నా దేవుడిని ముందు ఉంచబోతున్నాను. చెప్పండి బడి దేవుడికి స్తోత్రం చెప్పండి. కొన్ని సంవత్సరాలుగా జరగని కార్యాలు నా దేవుడు చేయబోతున్నాడు. కొన్ని సంవత్సరాలు ఎండిన స్థితి నా దేవుడు తొలగించబోతున్నాడు. కొన్ని సంవత్సరాల రొటీన్ లైఫ్ నా దేవుడు మార్చేయబోతున్నాడు. కొన్ని సంవత్సరాల శ్రమలు తీసేయబోతున్నాడు. కొన్ని సంవత్సరాల వ్యాధులు తీసేయబోతున్నాడు. కొన్ని సంవత్సరాలు ఎదురు చూసిన కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఎంతమంది విశ్వసిస్తున్నారు? 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి 7 సార్లు దేవుడికి స్తోత్రం చెప్పండి. God is opening a door in the name of Jesus. Baraka Shakalarava. Rika Baraka Rabalata. ఫిబ్రవరి 12 ఏప్రిల్ 3 అసాధారణమైన సాక్ష్యాలు నీ జీవితంలో దేవుడు కలుగ చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సేవకుల కుటుంబం మొదలుకొని ప్రతి వాని కుటుంబంలో దేవుడు చేయబోతున్నాడు. అలాగా దైవికమైన ద్వారం తెరవబడిందండి. తెరవబడిన తర్వాత ఎట్టకెళ్ళకి శామ్యూయల్ బయటకు వచ్చాడు. ఖైదీవుడు మొక్కుకుంది కదండి. ఈ మొక్కుబడిని నెరవేర్చడానికి శామ్యూయల్ని దైవ సన్నిధిలో ప్రతిష్ఠ చేయడానికి హన్నా తీర్మానం చేసుకొని పాలు విడిచిన తర్వాత దైవజనుడి దగ్గరికి తీసుకుని వెళ్ళింది. ఏలి దగ్గరికి తన ఇష్టపూర్వకంగా తీసుకుని వెళ్ళింది. కారణం ఏంటంటే తనకు అర్థమైన విషయం, దిస్ ఈస్ ద వన్ హూ కెన్ బ్రింగ్ అవర్ నేమ్ హానర్. ఈ వ్యక్తి ద్వారానే దేవుడు నాకు పేరుని ఇవ్వబోతున్నాడు. ఈ వ్యక్తి ద్వారానే నా దేవుడు ఘనపరచబడబోతున్నాడు. ఈ వ్యక్తి ద్వారానే నా దేవునికి మహిమ రాబోతుంది. ఈ వ్యక్తి ద్వారానే. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. తనకు అర్థమయ్యి తన ఇష్టపూర్వకంగా తనకు దేవుడిచ్చిన దానిని దేవునికి ప్రతిష్ఠ చేయడం ప్రారంభించింది. ఆమేన్ చెప్పండి ఒకసారి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటున్నాను, ఈ యాజక క్రమం డైరెక్ట్ గా ఒక లైన్ లో వచ్చింది కాదు. కృప ద్వారా యాజక క్రమం మార్చబడింది. బర్నబాసు గారి మీద ఉన్న క్రమాన్ని దేవుడు దైవజనులు ఇర్మియా గారి మీద తీసుకొచ్చాడు. ఇర్మియా గారి మీద నుంచి దైవజనుడు తమ్ముడు నా కుమారుడు డానియేల్ మీదకు దేవుడు తీసుకొని వెళ్ళబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుడి స్తోత్రం చెప్పండి. బైబిల్లో సమూయేలు అంతకంతకు వర్ధిల్లాడు. ఎంత సమూయేలు వర్ధిల్లుతున్నాడో ప్రజల కొరకు క్షేమాన్ని కలుగు చేయడానికి అంత దీవెనకరమైన కార్యాలు దేవుడు తెలుస్తున్నాడు. ఇశ్రాయేలులో గింగురమనే కార్యాలు సమూయేలు నుంచి దేవుడు బయట తీసుకొచ్చినట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు ఒక మాట చెప్తున్నాను రండి.
దేవుడు ప్రతి వారిని ఒక చిత్తంతో దేవుడు పుట్టిస్తాడు, ఒక ఉద్దేశంతో దేవుడు పుట్టిస్తాడు. ఆ ఉద్దేశంలోనే మనం పెంచబడాలి, ఆ ఉద్దేశంలోనే మనం నడిపించబడాలి. దైవ ఉద్దేశానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా వారి జీవితాలు ఫలింపు ఉండవు. ప్రయాస పడతారు, ఇల్లు కడతారు, కానీ ఫరోకే కష్టపడతారు, చినిగిన సంచులోనే దుప్పడ కప్పుకుంటారు, చలాగదో తింటారు, కడుపు నిండదో. కారణం ఏంటంటే దైవ చిత్తానికి వ్యతిరేకంగా చాలా మంది చేస్తారు. దేవుని బిడ్డరా, ఒకరోజు ఒక దూత మానోహ దగ్గరికి వచ్చి నీ భార్య గర్భవతి కుమారుని కనబోతుంది, అతడు పుట్టినది మొదలుకొని ఇశ్రాయేలుని ఫిలిస్తీన్ల చేతుల నుండి విడిపిస్తాడు, అతడు నా జీవి చేయబడిన వాడే బ్రతకాలి అని చెప్పగానే తల్లిదండ్రులకి ఒక మాట అర్థమైంది, ఇతడు సాధారణమైన వాడు కాదు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని ప్రజల కొరకు బ్రతకాల్సిన వాడు. అందుకని వెంటనే మానోహ తన భార్య ఇద్దరు కూర్చొని ప్రార్థన చేస్తారు. ఏమని తెలుసా? అయ్యా, ఆ దైవజనుడిని మరలా రప్పించండి అయ్యా, ఈ బిడ్డకి మేము ఏం చేయాలో మాకు నేర్పించండి, ఈ బిడ్డకి మేము ఏమేం చేయాలో తెలియపరచండి. ప్రార్థన చేస్తారు. ఆ దైవజనుడు మరలా వస్తాడు, ఆ బిడ్డకి ఏం చేయాలో చెప్తాడు, వీళ్ళు ఏం చేయాలో చెప్తారు. దేవుని బిడ్డరా, నీ మీద దైవ ప్రణాళిక ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో నువ్వు అది చేయాలి, దైవజనుడు ఏం చెప్తున్నాడో అది చేయాలి, వాక్యం ఏం చెప్తుందో అది చేయాలి. ఆమేనన్నారా? ఈరోజు నెరవేరుతుంది ఏంటో చెప్పిన వాక్య నెరవేర్పు జరుగుతుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుడు చెప్తున్న కార్యం ఆమె చెప్పండి. ఈరోజు చాలా మందికి దేవుడు చెప్తాడు సువార్త చేయమని, చెప్పింది చేయి చెప్పని అన్ని చేస్తుంటా. చాలా మందికి చెప్తాడు దేవుడు ఇలా బ్రతకమని, అది చేయరు. చాలా మందికి చెప్తాడు ఈ బిజినెస్ చేయమని, చేయరు. చాలా మందికి చెప్తాడు ఈ వివాహం, చాలా మందికి ఇది వద్దని, ఇది కావాలని చెప్తాడు. ఈ చెప్పుని ఏమీ చేయరండి, అన్ని జరగాలనుకుంటారు. ఎట్లా జరుగుతుంది? నేను ఈ రోజున ఆ క్యాలెండర్ ఉందా, వదిలేనా, క్యాలెండర్లో మధ్యలో, మా క్యాలెండర్ మధ్యలో కొన్ని కొటేషన్లు రాశాను. కొటేషన్లో అది నేనే రాశాను. ఈ నెలలో కొటేషన్ ఏం రాశానంటే, అడిగిన వెంటనే జరుగుతాయి, చెప్పిన వెంటనే ఇంటే అని రాశాను. అనండి ఒకసారి. బాగా చెప్పారు. హల్లెలూయా. మనకేంటి? అడిగినవన్నీ జరగాలి, చెప్పినవన్నీ ఎట్లా జరిగితే కొడుకు కలెక్టర్ అయిపోవాలి. ఈ అయ్యగారు మాత్రం యేసుబాబు పాదాలు పట్టుకోండి, స్తోత్రం చెప్పలే. దైవ చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుడికి ఎవరికి ఇష్టమో చెప్పనండి, దైవ చిత్తానుసారంగా నడిచే వాళ్ళంటే దేవుడికి పిచ్చి ప్రేమ అండి. పెద్ద పెద్ద సేవ చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు కాదు. దైవ చిత్తంలో పడుకోమంటే పడుకోవాలంతే, దైవ చిత్తంలో తినమంటే తినాలి, దైవ చిత్తంలో మానేయమంటే మానేయాలి. అట్లాంటి వాళ్ళు దేవుడికి ఇష్టం. నా దేవాని చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం, నా ఇష్టం నేను నెరవేర్చట్లా, తండ్రి చిత్తం నేను నెరవేరుస్తున్నాను. ఆయనను నలగొట్టుట ఆయనకి, అతనిని నలగొట్టుట ఆయనకి ఇష్టం. దైవ చిత్తంలో నలిగిపోవాలి, దైవ చిత్తంలో వదిలేసుకోవాలి, దైవ చిత్తంలో ఉద్యోగాలనే వదిలేసుకోవాలి, దైవ చిత్తంలో ప్రేమను వదిలేసుకోవాలి. అర్థమవుతుందా? అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడు, నీ సంతానం ఇలాగ అవుద్ది, అలాగ అవుద్దని. అబ్రాహాం బయలుదేరి వచ్చాడు, కొడుకు వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, కొడుకు నాకు ఇచ్చే అన్నాడు. అది దైవ చిత్తం. వెంటనే కొడుకుని ఏం తీసుకెళ్ళిపోయారు, బలిగా అర్పించడానికి బలిపీఠం మీద పెట్టాడండి. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, ఫిజికల్ గా ఇస్సాకు మరణిస్తున్నాడు అని అర్థమవుతుంది, కానీ ఆత్మీయంగా ఇస్సాకుని అబ్రహాము దేవుడికి ఇస్తున్నాడు. ఆమేనండి. ఫిజికల్ గా మరణిస్తున్నాడు కనబడుతుంది, కానీ ఇస్సాకుని అబ్రహాము ఏం చేస్తున్నాడు, దేవుడికి ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ సంతానంలో నుంచే కదా ఆశీర్వాదం అన్నాడు. మరి ఆ సంతానం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. ఆమేనండి. ఇక్కడ కూర్చొని మీలో చాలా మంది పరిశుద్ధాత్ముడు నా వెనుక నుండి చెప్తున్నారు. ఆయన మీలో కొంతమంది దైవ చిత్తాన్ని నెరవేర్చట్లా. ఏమనుకోకండి, దైవ చిత్తాన్ని నెరవేర్చట్లా. దేవుడు బాధపడుతున్నాడు. సంవత్సరాలు గతిస్తున్నాయి. అరే, తెలియనోళ్ళు కాదు, ఎరుగునోళ్ళు కాదు, అర్థమవునోళ్ళు కాదు, అన్నీ తెలుసు, దైవ చిత్తాన్ని నెరవేర్చరు. ఇక వీళ్ళ పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు. ఇది చేయను ఆయన, వత్త ఇది చేయను ఆయన, అది చేయను ఆయన, అట్లా చేయను ఆయన, ఇట్లా చేయను ఆయన. నాకు అర్థం కాల, నువ్వు ఆయన చేతిలో ఉన్నావు, ఆయన నీ చేతిలో ఉన్నాడు. అట్లా నువ్వు దేవుడి చేతిలో ఉన్నావా, దేవుడు నీ చేతిలో ఉన్నాడా? చెప్పండి గట్టిగా. దేవుడి చేతిలో. నేను చెప్తున్నా, నేను శనివారం ఎట్టు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. దేవుడు అన్నాడు, రేపు 3 తరాలు బర్నబాస్ గారు, నాకు తెలిసి ఇర్మియా గారు బర్త్డే అని ఈ రోజున స్టాటస్ లో పెడితే చూసాను. నేను హ్యాపీ బర్త్డే కూడా చెప్పలా. హ్యాపీ బర్త్డే గారు ఇర్మియా గారు నాకు చాలా ఇష్టం. వేడి వచ్చేస్తుంది ఏంటి, ఈ చేతులు ఎంత వేడుకున్నాయి, మామూలు ఫ్యాన్ బాబు. తమ్ముడా, నిత్యునా, ఇర్మియా గారు అంటే ఏమనుకున్నా? నేను చెప్పానండి బాబు, ఎప్పుడో చెప్పానండి. ఇర్మియా గారు ఫైర్ అని ఎప్పుడు చెప్పారండి బాబు? వీళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
వాళ్ళు హ్యాపీ బర్త్డే ఆమె చెప్పండి. నాకు తెలియదు దైవజనుల బర్త్డే మరణం అని. ఆ మరణం అని జ్ఞాపకాలతో కూటమని మాత్రం అబ్రహాం గారు చెప్పారు. ఆ తర్వాత డానియల్ ప్రతిష్ఠించాలి అన్నారు. తర్వాత బర్త్డే నాకు అర్థమైంది. ఇట్స్ విల్ ఆఫ్ గాడ్. దేవుడు అన్నాడు వెళ్ళు అన్నాడు. ఏం చేయాలి నేను? ఏం లేదు ప్రభు, నేను అనుకున్నాను ప్రభు, నేను శనివారం అన్నాను ప్రభు అంటే అంటగా అర్థమవుతుంది ఆ మాట. నేను వెళ్ళను ప్రభు, నేను వెళ్ళను అంటే అవదు. నాకు ఎలా లేదు నేను, ఎందుకంటే పోయిన సంవత్సరం అంతా అన్ని చోట్ల పోయి ఎప్పుడంతా తిరిగేసి అర్థమవుతుందా ఊరంతా తిరిగి ఇల్లు కంపెట్టేసుకున్నాను. నేను కంప తగలెట్టేసుకున్నాను అనమాట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా కంప తగలడిపోయింది. హల్లెలూయా. ఊరంతా తిరిగేసి దేశం అంతా బాగుపడిపోయింది. అన్నింటికి నిప్పు పెట్టేసాడు ఆవిడొచ్చి. అందుకని నేను అనుకున్న బాబు వండింటి బాగు చేసుకోవాలి, ముందు ఊరంతా తిరగడం కాదని చెప్పి నెలకు కొన్ని రోజులు వండింటికి ఇచ్చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే 2వ శనివారం 3వ శనివారం మ్యాక్సిమం 4 శనివారాల్లో 2 శనివారాలన్నా ఈ హౌస్ విజిటింగ్లో నేను పాపం వాళ్ళు ఆశపడతారు కదండి. ఇప్పటికి మా సంవత్సరం అయింది. ఒక గృహ కూటకానికి పిలిచి ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళ ఇంటికి పోవాలి, భోజనం చేయడానికి పిలిచి సంవత్సరంన్నర అయింది. పోవాలి, ప్రపంచం అంతా తిరిగి వస్తాను కదండి. ఇక పోయే ఖాళీ ఎక్కడ ఉంది మనకే? అల్లు ఫోన్ల మీద ఫోన్లు తంట, అసలే నెత్తి మీద ఇంటికి ఉన్నాయి కొన్ని, అన్ని ఊడిపోతుంది. స్తోత్రం. కానీ ఇంకా ఒకడ కూడా పుట్టలేదు నాకు. అందుకే ఈ సంవత్సరం ఇద్దరు పుట్టేనని అర్థం చేసేసి అల్లెలు. మరి ఈ సంవత్సరం రాలేదు కదండి, పోయిన సంవత్సరం ఒకడు కూడా. అందుకని ఈ సంవత్సరం ఇద్దరు ఇచ్చేయాలనుకున్నాను నేను. స్తోత్రం చెప్పండి. అల్లేలో అనలేదు ఆన్సర్ అల్లెలోయ. ఈ పండుగల్లో తెల్లకుండా ఉడిపుడితే బాగుంది. అల్లెలోయ. స్తోత్రం కలుగును కాక. అల్లెలోయ. తెల్లగా పర్లేదు, నల్లగా పుట్టిన పర్లేదండి బాబు, నాకేం వ్యత్యాసం లేదు. అల్లెలోయ. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. కవల పిల్లలు పుట్టాను పదే ఎందుకు మా ఆవిడ గర్భం ధరించేయడం, ఖాళీగా రెస్ట్లో ఉండడం అని నా ఆశ. ఒకేసారి 2 కవల పిల్లలు, ఒక మగోడు ఒక ఆడపిల్ల పుట్టిస్తే ఏ రక్తం పండుగ అర్థమైపోయిందిరా, వెళ్ళిపోదు సేవకి వెళ్ళిపోవచ్చు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అర్థమవుతుందండి. దేవుని పిల్లలు దేవుడి చిత్తం చేయాలి. ఏం చేయాలి చెప్పండి? దేవుడి చిత్తం చేయాలి. దేవుడు నీకు చెప్తా ఉంటాడు, అమ్మా ఇదిగో బంగారాన్ని వాళ్ళకి చర్చికి అమ్మ అంటాడు. ఏమో స్తోత్రం కలుగురుగాక. తొందరగా చేతికి వెళ్ళిపోయి ప్రార్థన చేయాలి. పిల్లోని దేవుడి సేవకం అంటాడు. ఏమో నువ్వు ఇప్పుడు 6th క్లాస్కి వెళ్తా, 7th క్లాస్కి వెళ్తా, 8th క్లాస్కి వెళ్తా, 9th క్లాస్కి వెళ్తా, 10th అయిపోయింది, ఇంటర్ కూడా అయిపోయింది. ఏంటంటే జశ్వంత్ గడు ఉన్నాడు ఇక్కడ, ఇంటర్ కూడా అయిపోయింది. ఎవరు ఇంకా కాలు వచ్చి ఇరిగిపోయిన తర్వాత ఎరగదలే. ఎరగడం అంటే ఫిజికల్ గా మళ్ళీ చెప్తున్నా, ఆత్మీయంగా చెప్తున్నా నేను. అర్థమైపోతుందా? ముక్కులో కండ అడిగి వచ్చేవాడు చూడాడు మా తమ్ముడు. అల్లి పెద్దోడు అయిపోయాడు, అంత చిన్నగుంటేవాడు. నూడిల్స్ లో సాస్ వేసుకొని కూల్ డ్రింక్ వేసుకొని తాగేవాడు నా పక్కనీడు. వీడు ఎంత నల్లోడు అయిపోయాడు. నల్లోడు అంటే మంచోడు. ఈ స్తోత్రం కలుగుతుంది కాక. అర్థమవుతుందండి. ఇంకెత్త దావీదు గారు ఎప్పుడు ఇచ్చేస్తాడు? నేను స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను చెప్తున్నాను, జనరల్గా చెప్తున్నాను. వాళ్ళు కొంచెం ఏదో ఎలా మాట్లాడినా రిసీవ్ చేసుకుంటారని మాట్లాడేస్తున్నారు, కానీ జనరల్గా మాట్లాడిన అలాగా ఆమెనండి. మీరు ఫ్యామిలీ కాబట్టి మాట్లాడేస్తుంది ఏమనుకోకండి. మరి పార్చగా గట్టగా అన్నాడు ఏంటని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి నా కోసం కొట్టబెట్టేయకండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. కుటుంబం కాబట్టి అలా మాట్లాడాను. హల్లెలూయ. దేవుని బిడ్డలారా, దైవ చిత్తం చేయాలి. దేవుడు ఏది చెప్తే అది చేయాలి. అప్పుడు దేవుని మహిమ భూమి మీదకి దిగి వస్తుంది. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దైవ చిత్తంలో మరణమైన, దైవ చిత్తంలో పుట్టినదైన, దైవ చిత్తంలో ప్రతిష్ఠ అయిన, దైవ చిత్తంలో వదిలేయడమైనా పొందుకోవడమైనా మనం కలిగి ఉన్నప్పుడు దేవుడికి అత్యధికమైన మహిమ కలుగుతుంది. ఈరోజు దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా నేను చెప్తున్నాను, దైవ చిత్త ప్రకారం మీ పిల్లల్ని పెంచండి. దైవ చిత్త ప్రకారం మీ బ్రతుకులను నడిపించుకోండి. ఈ సంవత్సరం దైవ చిత్తాన్ని చేయండి. దేవుడు అత్యధికమైన మేలు మీ ఎడలు చేయనుగాక. కొంచెం గట్టిగా ఆమె నేను చెప్తారా? నమ్మండి. దేవుడు అసాధారణమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అద్భుతమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. మొదటిది ఏంటి చెప్పండి? కృప అనండి. ఇప్పుడు మీ అందరి మీదకి ఏమొచ్చింది చెప్పండి? చెప్పండి. నా మీద కృప వచ్చిందని చెప్పండి. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. హల్లెలూయా. మీరు బైబిల్ అంతా చదవండి. కృప ద్వారా ఏమొస్తాయో చదవండి. కృప ద్వారా పర్వతాలు కూడా చదునైపోతాయి. కృప ద్వారా కంబళ చెట్లు కూడా ఎగిరిపోతాయి. కృప ద్వారా అడ్డు బండ్లని తొలగిపోతాయి. కృప ద్వారా విడుదల, కృప ద్వారా అద్భుతమైన దైవ కార్యాలు జరుగుతాయి. ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆ కృప దేవుడు కలుగు చేస్తున్నాడు. ఆ కృపని మనం పొందుకోవాలి. ఆ పొందుకున్న తర్వాత ఆ కృపలో నడిపించబడాలి. దుఃఖపడకూడదు. ఆ కృప మన మీద విడుదల పరచబడినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అది సంతోషించాలి. అది సంతోషంగా పొందుకోవాలి. నాటి నుండి దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఒక వ్యక్తి మీద కృప వచ్చినప్పుడు సంతోషం. ఈ రోజు నుంచి నిజంగా ఈ కుటుంబాల పరిచయాలన్నిటికీ దేవుడు సంతోషాన్ని కలుగు చేయనుగాక. ఈ కొన్ని నెలల్లో దేవుడు ద్వారాలు తెరుచునుగాక. దేవుడు మీ ఎడల ఉన్నతమైన కార్యములు జరిగించునుగాక. నేను
ఆత్మలో గమనిస్తున్నాడు. నిజంగానే దేవుడు మందిర విషయంలో ఏదో అద్భుత కార్యం దేవుడు చేయబోతున్నాడని. ఎవరో వస్తారండి, ఇదిగో ఈ మందిరం ఈ స్థలం అంతా కట్టేసామండి, ఈ చర్చ్ అంతా ఎవరు చేసుకోవాలో అర్థం కావట్లేదండి, పాస్టర్ గారు మీ చర్చిలో మీరు అందరూ చేసేసుకోవచ్చు కదండి, ఎవరో ఇచ్చేస్తారు, ఆమెనే చెప్పి రిసీవ్ చేసేసుకోండి, ఓపెనింగ్ మాత్రం నన్ను పిలవండి. పిలుస్తారు లేదా అయ్యగారు? స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నేను డానియల్ గారు వెళ్ళినట్టు ఈయన సుధాకర్ గారు వెళ్ళిపోతున్నారు అన్నింటికి మమ్మల్ని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. మీ జీవితంలో కూడా ఊహించినవి దేవుడు చేయబోతున్నాడు. ప్రసిద్ధిగాంచే కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. తెరచిన ద్వారం దేవుడు ఉంచబోతున్నాడు. మీ దుఃఖము నిట్టూర్పు దేవుడు ఎగరగొట్టబోతున్నాడు. ఈ రోజున ఆ దైవజనుడు ప్రయాస దేవుడు వృధా చేయలేదు. ఈ దైవజనుడు తీసుకొచ్చిన భారము ఈ రోజున ఆనాడు ఇస్సాకునిచ్చినట్లు శామ్యూయల్ని ఇచ్చినట్లుగా డానియేలు దేవుడు మందిరానికి అప్పగించుచూ ఉండగానే మీరు నమ్మండి, రోజు రోజుకి సేవా సంబంధితమైన కుటుంబ సంబంధితమైన విషయాల్లో దేవుడు ఎన్లార్జ్ చేయబోతున్నాడు, ఎక్స్పాండ్ చేయబోతున్నాడు. దైవికమైన కార్యము దేవుడు మన ఎడల జరిగించును గాక. కన్నులు మూసుకోండి, ప్రార్థన చేస్తాడు. 2 నిమిషాలు ప్రార్థన చేసి మన ముందు కొనసాగింపు చేయబడతాం. ఉర్రాకలేర మహందర బల ఉదాహరణ. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ప్రభా నీకు వందనాలు. ఈ కృపను తండ్రి నాయన ఈ కుటుంబం మీద విషయాల మీద ఉంచినందుకు వందనాలు. ఈ కృపలో సంతోషాన్ని కలిగిస్తున్నందుకు వందనాలు. ఈ కృపను ముందు కొనసాగింపు చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఆశ్చర్యకరమైన నీ కార్యాన్ని తండ్రి నాయన తండ్రి మీరు అద్భుతంగా నడిపించబోతున్నందుకు వందనాలు. ఉర్రమ కిర్రబల ఠర్దరబ శబ్దల కదన ఉర్రికమన హందురమ దుర్రమల శబ్దల కదన తండ్రి. ఆనాడు ప్రభా ఇదిగో తండ్రి నాయన, ఓ ప్రభా ఇదిగో తండ్రి నాయన సమయాలు నీకు ఇచ్చినట్లుగా, ఇస్సాకుని నీకు ఇచ్చినట్లుగా ప్రభా ఇదిగో తండ్రి నాయన తండ్రి నాయన వారు ఇంకను జ్ఞానం లేకముందే, వారు ఇంకా తెలివి లేకముందే నీ ప్రణాళికను అర్థం చేసుకొని తల్లిదండ్రులు ఆనాడు సంసోన్ని నీకు ఇచ్చారు, ఇస్సాకుని నీకు ఇచ్చారు, సమయాలు నీకు ఇచ్చారు, యేసయ్యను కూడా తండ్రి నువ్వు మాకు ఇచ్చావు నాయన. ఈరోజు డానియేలు కూడా నాయన, ఈరోజు దైవజనుడు బర్నబాస్ గారి జ్ఞాపకార్థ కూటములో ప్రభావితం తండ్రి దైవజనుడు ఇర్మియా గారు పుట్టిన దినమున తండ్రి నాయన ఈ కుమారుని నీకు అప్పగిస్తున్నారు ప్రభా. ఆ కుమారుని మీరు అంగీకరించండి తండ్రి నాయన. ఈరోజు ఎంతమంది ఇక్కడ కూర్చున్నారో వారు కూడా దైవ చిత్తం చేసే బిడ్డలుగా చేయండి నాయన. ఎంతమంది వ్యాధితో బాధతో కఠినమైన పరిస్థితుల మధ్య నలిగిపోయి వచ్చారో వారి మీద కృప పలుకుతున్నాను ప్రభా. కృప కలుగునుగా కృప పలుకుతున్నాను ప్రభా. కార్యములు నూతన పరచబడును గాక నాయన. ఇక్కడున్న బిడ్డకి సంతోషం కలుగును గాక నాయన. ఎండిని స్థితి తొలగిపోను గాక నాయన. 3 వారం స్థితి తొలగిపోను గాక నాయన. నీ బిడ్డలకి తండ్రి ఆనందం కలుగును గాక నాయన. కార్యములో వృద్ధి కలుగును గాక నాయన. ఉన్నతమైన నీ ఉద్దేశాలు బిడ్డలను నెరవేర్చబడును గాక నాయన. అసాధారణమైన నీ కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ బిడ్డలు తండ్రి ఇక్కడి నుంచి వెళుతూ వారి ఇంటికి వెళ్ళగానే కొన్ని రోజుల్లోనే అద్భుతమైన ద్వారాలు తెరవబడును గాక నాయన. ఈ రోజు నుంచి సంతోషంతో నడిపించబడును గాక నాయన. కొన్ని దినాలుగా ఎన్నో శ్రమలయ్యా, కొన్ని దినాలుగా ఎన్నో పోరాటాలయ్యా, కొన్ని దినాలుగా ఎన్నో ప్రతికూలతలయ్యా, కానీ వాటన్నిటి నుంచి విడుదల మీరు కలుగును గాక నాయన. వ్యాధి బాధ రోగ నుంచి విడుదల కలుగును గాక నాయన. ద్వారాలు మీరు తెరవబోతున్నందుకు వందనాలయ్యా. ఆ ద్వారాలు తెరవబోతుండగా నీ కార్యాలు జరుగుతూ ఉండగా వారు నీ కొరకు బ్రతికే బిడ్డలుగా ఉందురు గాక నాయన. నీ చిత్తము చేయి వారుగా మీరు నిలబెట్టాడు నాయన. నీ ఉద్దేశం నెరవేర్చి బిడ్డగా నెరవేర్చాడు నాయన. నానాటికి వృద్ధి కలుగు చేయండి. సంఘాన్ని దీవిస్తున్నాను తండ్రి. నన్ను దైవజనులు కుటుంబాన్ని బ్లెస్ చేస్తున్నాను. అసాధారణమైన హస్తము వీరి మీద మీరు ఉంచమని అడుగుతున్నాను. ఉవ్రమాన హర్దరహదూరి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి అందరూ థ్యాంక్స్ చెప్పండి. దేవుడికి అందరూ థ్యాంక్స్ చెప్పండి. బైబిల్లో చెప్పబడింది కుమారులు యెహోవాను అనుగ్రహించు బహుమానం అని దేవుడు చెప్తున్నాడు. బైబిల్ చెప్పబడింది కుమారులు ఎదిగిన మొక్కలని బైబిల్ చెప్తుంది. కుమారులు దేవుని బిడ్డలారా బలములో నుంచి అతిశయములో నుంచి శక్తిలో నుంచి ఔన్నత్యములో నుంచి బయటకు వస్తారని కుమారుల కోసం రాయబడి ఉంది. సో ఈ డానియేల్ అలాగ వచ్చి ఉండగా ఓ రకమైన తూలా రాసింతిలే కదన్నా. ఓ థ్యాంక్ యూ జీసస్. తండ్రి నాయన నీ కృప వీరి మీద విడుదల పరచండి ప్రభా. నీ ఆలోచన వీరి మీద విడుదల పరచండి. యేసు నామములో ఈ వాక్కులన్నీ వీరందరి మీద నెరవేర్చబడును గాక నాయన. నానాటికి పరిచయం దీవించబడును గాక నాయన. అసాధారణమైన కార్యం ఇప్పుడు జరుగుతుండగా నాయన పరలోకం తెరవబడును గాక నాయన.
పాతాళం మూయబడును గాక నాయన, అపవాది దుర్గాలు కూలిపోను గాక నాయన, దేవుని దుర్గాలు స్థాపించబడును గాక నాయన. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. కార్యములన్నీ అతి వేగముగా జరుగును గాక నాయన. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. దేవుళ్ళరా, మనం ఈ డానియేల్ని ప్రతిష్ఠించే కార్యక్రమంలో ఉన్నాం. బైబిల్ ఇలా రాయబడి ఉంది, కీర్తన గ్రంథంలో రాయబడింది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అని రాయబడింది. అదే కీర్తనలో కుమారులు ఎదిగిన మొక్కలు అని రాయబడి ఉంది. నేను ఇందాక చెప్పా, కుమారులు ఎవరు చెప్పిన ఎదిగిన మొక్కలు అని రాయబడి ఉంది. అలాగే ఈ ప్రథమ ఫలం కదండి, ఒక్కడే కదా ప్రథమ ఫలము. ఇది ఈ తండ్రి యొక్క బలములో నుండి, తండ్రి యొక్క ఔన్నత్య సీమలో నుండి బయటికి రాబడిందని బైబిల్ చెప్తుంది. సో ఇది తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా తనని దేవుని పని కోసం, దేవుని సేవ కోసం చిన్న ఈ కుమారుడికి తెలియదు. ఈ రోజున ఈ కుమారుడికి ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. కానీ ఎవరికి తెలిసిందో చెప్పండి? దైవజనుడికి తెలిసింది. నా కొడుకు సాధారణమైన వాడు కాడు, మా కుటుంబం మీద దైవ ప్రణాళిక ఉంది, దైవుని కృప ఉందని దైవజనుడికి దేవుడే ప్రేరేపించాడు. ఇది దేవుని స్వాస్థ్యం అని అర్థం చేసుకొని, ఇదిగో ఇతడు దేవుని కొరకు పని చేయాలని విశ్వసించి నమ్మి ఆ కృపను పొందుకొని ఈరోజు సంతోషంగా అప్పగిస్తున్నారు. బైబిల్లో అబ్రహాముని దేవుడు అడిగినప్పుడు ఇస్సాకుని అబ్రహాం సంతోషంగా ఇచ్చేసాడు. ఎవడి సంసోను కూడా లేక పుట్టాడండి, కానీ దేవుడు అన్నాడు ఇతడు నావాడు అన్నాడు, ఇచ్చేసాడు. ఏమండి, అలాగే యేసయ్య కూడా అండి అంతే. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును కూడా ఒక్కగానొక్క కుమారుడిని ఏం చేశాడు చెప్పండి? ఇచ్చేసాడు. చెప్పండి, ఇప్పుడు ప్రతి ఒక్కరూ దేవుడి కోసం, దైవ చిత్తం కోసం ఏం చేశారండి? కుమారుడిని అప్పగించారు. ఎవరినైనా దేవుడు సిగ్గుపరిచాడా? సిగ్గుపరచలా. ఈ రోజు కూడా ఇతని దేవుడికి అప్పగిస్తున్నాడు. అద్భుతం చెప్తానండి, ఈ లోకంలో అత్యంత శ్రేష్టమైన బహుమానము ప్రథమ ఫలాన్ని, కుమారుల్ని, కుమార్తెల్ని దేవునికి అప్పగించడం, మొక్కుబడిని చెల్లించడం, దైవ చిత్తం అప్పగించడం. ఈ రోజు నేను నమ్ముతున్నాను, ఇది ఒక క్రిస్మస్ లాంటిదండి, ఇది ఒక నూతన జన్మ లాంటిది, ఇది ఒక నూతన కార్యం. ఎందుకంటే ఇస్సాకుని అప్పగించిన దినమున చెట్టు కింద పొట్టేలు ప్రత్యక్షమైందని మనం చూస్తూ ఉన్నాం. అర్థమైతే ఆమె నేను చెప్పేవాళ్ళని. సంసోను అప్పగించినప్పుడు ఇజ్రాయేల్కి రక్షణ కలిగిందని మనం పుట్టినది మొదలుకొని రాయబడింది, రక్షణ కలిగిందని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, సమూయేలుని అప్పగించినప్పుడు ఇజ్రాయేల్లో గింగురుమనే కార్యాలు జరిగినాయని రాయబడింది. ఈ రోజు ఈ కుమారుని దేవునికి అప్పగిస్తుంది. ఇది సాధారణమైన పని కాదు. ఇదిగో అతి శ్రేష్టమైన ఆయిల్, ఇది ఆలివ్ ఆయిల్. ఇది క్రష్ అయి ఈ రోజు ఎన్నో కాయలు నలిగితే వచ్చిన ఆయిల్ ఇది. ఆ ఆయిల్ ఈ బిడ్డ తల మీద పోయి పడుతుంది, అభిషేక తైలం. చిన్న తలంలోనే ఆనాడు ఏలి సమూయేలు తల మీద ఆయిల్ పోసి ఎలాగైతే రిసీవ్ చేసుకున్నాడో ఈ కుమార్ని దైవ సముఖంలో ఇది మొదలుకొని ఒక దైవజనుడిగా, ఒక దైవ సేవ కోసం ఈ కుమార్ని పెంచబోతున్నారు. ఇక దైవజనుడు దేవుడు నడిపించిన రీతిలో ఈ కుమారుడికి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. ఒక సాధారణమైన తల్లిదండ్రులు చేసినట్లుగా ఈ కుమారుడికి చేయకూడదు. సాధారణమైన లోకస్తుల పిల్లలకు చేసినట్లుగా ఈ కుమారుడికి చేయకూడదు. సాధారణంగా ఈ లోకంలో జరిగే ఫంక్షన్లు చేసినట్లుగా ఈ కుమారుడికి చేయకూడదు. ఈ కుమారుడు ఎవరు చెప్పండి? ప్రతిష్ఠించబడి వాడికి పాత నిబంధన ప్రకారం క్షౌరం వేయకూడదు, కత్తిరి వేయకూడదు. అనండి ఒకసారి, కత్తిరి. అందరూ చెప్పండి, కత్తిరి వేయకూడదు. అందరూ చెప్పాలి గట్టిగా, కత్తిరి వేయకూడదు. కారణం ఏంటంటే ఈ తల ప్రీతిని బిడ్డరా బలానికి సాదృశ్యం, ఈ తల అభిషేకానికి సాదృశ్యం, ఈ తల ప్రీతిని బిడ్డరా ప్రతిష్టకి సాదృశ్యం. బైబిల్లో కూడా చూడండి, సంసోను తల తీసేసినప్పుడు అతని బలం పోయినట్లుగా బైబిల్ చెప్తుంది. కత్తిరి వేయకూడదంటే అర్థం ఏంటంటే తన మీద ఉన్న ఏ దేవుడు నడిపిస్తున్న అభిషేకానికి, దేవుడు ఇస్తున్న కృపకి మనం అడ్డుకట్లు పెట్టకూడదు. తల్లిదండ్రులకు దేనికి అభ్యంతరాలు పెంచకూడదు, వాటిని ముందుకు నడిపించాలి. క్షౌరం ఎన్నటికీ వేయకూడదు ప్రతిష్ఠ చేయబడిన వాళ్ళుగా. రెండవది, ప్రతిష్ఠ చేయబడిన వ్యక్తికి మద్యం తాగించకూడదు, మత్తు వెళ్ళకూడదు. సో ఏ మత్తు పదార్థం ఈ శరీరానికి వెళ్ళకూడదు. అర్థమవుతుందండి? అంటే ఈ బిడ్డ శరీరాన్ని కాపాడాలి. ఎందుకంటే ఈ దేహం దేవుని ఆత్మకి నిలయం. సో ఈ బాడీని కూడా కాపాడాలి, ఈ దేహం కాపాడబడాలి. ఇది మొదలుకొని ఈ దేహం మీద పరిపూర్ణమైన ఆరోగ్యం దేవుడు ప్రకటిస్తున్నాడు.
ఏమండి, ఈ దేహం కాపాడబడాలి. తల్లిదండ్రులు ఇతనికి ఏ హాని జరగకుండా దేవుడు దేవదూతలు ఉంచాడు. కానీ ఈ లోకంలో దేవుడి తల్లిదండ్రులు కూడా కాచి కాపాడాలి. ఈ దేహానికి కానీ శరీరానికి కానీ అపవిత్రత అంటకూడదు. తన కళ్ళతో అపవిత్రమని చూడకూడదు. తన పెదాల నోరుతో అపవిత్రని మాట్లాడకూడదు. అలాగన ఈ కుమారుని పెంచాలి. సో ఒక పరిశుద్ధునిగా, ఒక అభిషిక్తునిగా ఈ కుమారుడు పెంచబడబోతున్నాడు. దానికోసం ఈ కుమారుని ప్రతిష్ఠించబోతున్నాను. మళ్ళీ పాస్టర్ గారు ఉన్నారా, సిస్టర్ గారు, అమ్మ కూడా వస్తే ఒకసారి అందరూ ఈ చేతులు ఈ కుమారుడు వైపు చాపండి. తమ్ముడు గిద్ది అనుకోండి. ఓ రబల బరబల బరు శంగలగదరన. ఓ హల్లెలూయా. ఓ అందరూ కూడా ఆత్మలో స్తుతి చెప్పండి. ఇది దైవికమైన కార్యం. ఇది దేవుడు కలుగు. ఇటు సైడ్ రండి. తమ్ముడు నువ్వు ఇటు సైడ్. ఇది కొంచెం వెనక్కి తీసేయండి నాన్న. ఇది వెనక్కి తీసేయండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. కృప కలుగునుగాక. అందరు చేతులు కుమారుడు వైపు చాపండి. కుమారుడు వైపు చేతులు చాపండి. నేను మరలా చెప్తున్నా, ఇది ఒక అసాధారణమైన కార్యము. ఇది ఒక అసాధారణమైన కార్యం దేవుడు చేస్తున్నాడు. తండ్రి, నూనెను ప్రతిష్ఠించింది ఆయన. ఇది పరిశుద్ధ తైలముగా దీన్ని మార్చింది ఆయన. దీని మీద నీ ఊపిరి విడిచి ఉండిన ఆయన, దీన్ని అభిషేకించిన ఆయన. దైవజనులు ఇర్మియా గారు, సిస్టర్ గారు మీరు ప్రేమించి ఇచ్చిన మొదటి సంతానము తండ్రి ఆయన నీ కుమారుని డానియేలునే ప్రభా.